కొట్టగా జాలి అనిపిస్తే నువ్వే ఆగిపో. నేను గెలిచాక ఇద్దరం కలిసి దిగిపోదాం. పోలీసులు రావడానికి మినిమం 10 minutes పడుతుందన్నా. ట్రాఫిక్ మైండ్ లో పెట్టుకున్నా అన్నాను రా. మరి నా కాల్లో వచ్చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలే. ఇండియాలో నిలిపిన టైం సెన్స్ అస్సలు లేదనుకుంటాను రా. ఇక్కడ నుంచి పడితే డైరెక్ట్ గా డైయింగే. ఏదో చేయరా బాబు. అలవాట్లో వాడు హ్యాండ్స్ పనేస్తున్నాడు రా. వాడి ఇంటెన్షన్ మెల్ల కిందకి దిగమని. పనులు పని కింద వాడు ఫాస్ట్ గా దిగుతాడు. పెట్టేసుకున్నావా? వద్దురా బాబు, పారిపోతున్నాం అనుకుని షూట్ చేసినా మలేషియాలో ఏం చేసినా ఎవరు ఏమనరన్నా. మంత అంటాను రా. అన్ని నమ్మేస్తావా? నా పేరు కైలాస్ సార్. నేను కథలు రాస్తుంటాను. నా పేరు రామన్ సార్. సైకాలజీలో డిగ్రీ కంప్లీట్ చేశాను. నా పేరు ధ్రువ్ సార్. MBA కంప్లీట్ చేశాను. Kamu semua nih dari mana? Orang? Adik-adik? ఇప్పటి వరకు ఇంగ్లీష్లో మాట్లాడింది వీడికి అర్థం కాలేదనుకుంటా. వేరేలా చెప్పడానికి ట్రై చేయరా. మేము టూరిస్టులం సార్. మలేషియా చూడడానికి ఇండియా నుంచి వచ్చాము. పుత్రజయ బ్రిడ్జ్ వరకు వెళ్ళాము. అంతే. మీరు ఇక్కడ తీసుకొచ్చేసారు. వి టూరిస్ట్. Sister brother? మీ సిస్టర్స్ కాదు, ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్స్. మలేషియా ఫ్రెండ్స్. Gunanya budak. ఇప్పుడు మనల్ని ఏం చేస్తారా? కంగారు పడకరా. మా అయితే పోలీసు వ్యాన్ ఎక్కించుకొని దగ్గరుండి మరీ ఇండియా ఫ్లైట్ ఎక్కిస్తారు. అదేంటి సాయంత్రం మనం బీచ్ క్లబ్కి వెళ్దాం అనుకున్నాం కదా. రే, ఇండియన్ హై కమిషన్లో మీ అంకుల్ ఉన్నారు కదా, ఆయనకి ఫోన్ చేద్దామా? చంపేస్తాడ్రా. మళ్ళీ జీవితంలో ఎప్పుడు నన్ను మీతో బయటకు పంపరు. రే, ఆ కొబ్బరి చిప్పని చూస్తుంటే నీ బుక్లో ఏమనిపిస్తుందిరా? తన మూమెంట్స్ అన్ని స్టిఫ్ గా ఉన్నాయిరా. స్ట్రిక్ట్ గా యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటా. డెఫినెట్ గా పుట్టుని చూస్తుంటే యాక్టింగ్ లాగా. Tuan. Yang cakap tadi datang Malaysia tak tahu apa tuan. మీరు ఆ బ్రిడ్జ్ ఎందుకు ఎక్కారు? దాన్ని డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నారా? కాదు కదా సార్, మేమిద్దరం బెట్ కట్టుకున్నాం. ఒక్క నిమిషంలో ఎవరు ఎక్కువ దూరం ఎక్కుతారో వాళ్ళు గెలిచినట్టు. ఇన్ 1 minute he wins. పందెమా? ఎంత కాసారు? డబ్బులు కాదు సార్. ఎవరు ఓడిపోతే వాళ్ళు మా లగేజ్ మొత్తం ఒక రోజంతా మొయ్యాలి. Saya rasa dia orang ni tak ambil barang atau bet untuk duit. Kalau macam tu, Kori buat apa tuan? నేను నమ్మను. నా మీద ఒకటి సార్. నన్ను నమ్మకపోతే నా సన్న ఫ్రెండ్ని అడగండి. అవును సార్, చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరికి బెట్ చేసుకోవడం అలవాటు. మేము ఇక్కడ రేపు ఒక్కరోజే ఉంటున్నాం సార్. ఎల్లుండి సింగపూర్ వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ మమ్మల్ని వదిలేండి సార్. సార్, చాలా పెద్ద ఫైన్ కడతాం. Denda je 3,000 tuan. Tak sumbat masuk jail. ఓకే, 3,000 రింగెట్లు కట్టండి, లేదంటే జైల్లో పెడతాను. ఇంకెప్పుడు ఇలా చేయదు. మీరు టూరిస్టులు కాబట్టి వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. Thank you. Ma'am, yeah? నాకు వారం సెలవు కావాలి. For? నా పెళ్లి ఫిక్స్ అయ్యేలా ఉంది. Probably I might get engaged. So. Bye. See you. John, మోక్ష కనిపించిందా? She asked me to wait here for 5 minutes and went outside. Oh, okay. If you find her, tell her I'm waiting here. ఎక్కడున్నావు? ఇక్కడే కొంచెం రైట్ కి తిరిగి స్ట్రైట్ గా చూడు. వాడిని అక్కడ యాంటిక్ పీస్ లో వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు? అమ్మాయిలు ఫ్లాట్ అయిపోయే హెయిర్ స్టైల్ కావాలన్నాడు. ఆలోచిస్తూ చేస్తుంటే మధ్యలో ఆకలేసి ఇలా వచ్చేసాను. పద ముందు వర్క్ కంప్లీట్ చేయి. చాలా పనులున్నాయి. ఎల్లుండే మనం ఇండియా వెళ్ళేది. ఆ వర్క్ వచ్చా కంప్లీట్ చేస్తాను పదా. జాన్ వెయిట్ చేస్తున్నాడు. వాడికి అదే స్టైల్ అని చెప్పొచ్చేస్తాను. ముందు ఎక్కడికి వెళ్దామో చెప్పు. నువ్వు
ముందు బ్యూటీ పార్లర్కి వెళ్దాం. ఇవాళ నా బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బాగా ట్యాన్ అయిపోయాను. ఫేషియల్, బ్లీచ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్. ఐ వాంట్ ఫీల్ లైక్ ఎ ప్రిన్సెస్. రేపంతా షాపింగ్. నీ పెళ్లి చూపులు ఏంటో కానీ నువ్వు కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టేస్తావు. నీకు మ్యాజిక్ వస్తే అప్పుడు తెలుస్తుంది. అవును, కాలేజ్లో లీవ్ కూడా ఓకేనంటగా నిన్న మీ మమ్మీ చెప్పింది. యా, ఇంకెంతసేపు రెడీ అవుతావు? బయటికి వెళ్తున్నారా? షాపింగ్కి. ఓకే ఓకే. అప్రాక్సిమేట్లీ రీచ్ అవడానికి ఎంత పడుతుంది? 1 సెకండ్. 2.5 hours యాడ్ చేసుకుంటే ఇండియాలో లంచ్ టైం కల్లా ఉంటాం. సరే అయితే ఎయిర్పోర్ట్ దగ్గర కలుద్దాం. ఓకే. బాయ్. ఏంటంట? ఇండియాలో దిగ్గానే లంచ్కి మీట్ అవుదాం అంటున్నాడు. ఓహో, బాగా ఫాస్ట్ ఏమో. ఏమో. ఒకసారి బాగానే అనిపిస్తాడు, ఇంకోసారి బోర్ కొట్టేందు బాగా అనిపిస్తాడు. నాకు సూట్ అవుతాడా లేదో కలిసాక కానీ డిసైడ్ చేయలేం. పదా, పెళ్ళాక అన్ని ఆయన నచ్చుతాయి. ఒకసారి దేవుని మొక్కో, మంచి హస్బెండ్ వస్తే గుండు కొట్టించుకుంటాను. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు మంచి పిల్లలా బిహేవ్ చేశాను. ఎవరిని హర్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నన్ను చూడడానికి అబ్బాయి వస్తున్నాడు. పెద్దగా డబ్బు, కార్లు, బంగ్లాలు లేకపోయినా నేనంటే ఇష్టంగా చూసుకునేవాడే ఉండాలి. నేను చచ్చిపోతే నాకు తాజ్ మహల్ కట్టేంతగా ప్రేమించాలి. మొన్న ఒక తాజ్ మహల్ ని క్లీన్ చేయడానికి బడ్జెట్ లేదంటే మళ్ళీ ఇంకోట. నా ఫ్రెండ్ మోక్ష గుండుతో పాటు నేను 3 కత్తులు ఇస్తా. ఓయ్, నేనేదో జోగ్గా అంటే నువ్వేంటి నిజంగా మొక్కేస్తున్నావు? దేవుడితో గేమ్స్ వద్దు. ఇప్పుడు నేను గుండు కొట్టించుకోకపోతే డెఫినెట్ గా బ్యాడ్ హస్బెండ్ వస్తాడు. ఏ ఆగాగు, వెదర్ రిపోర్ట్ వస్తుంది. వర్షం రాకపోతే బాగుంటుంది. హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. మన మలేషియాలో మాత్రం ఈ రోజంతా బాగా ఎండ కాస్తుంది. షాపింగ్ కి వెళ్లే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్. ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండండి, ఏదైనా అవ్వచ్చు. పుడితే ఓసారి గంటై పోయేదేటి వికానికి వెళ్ళాలని సరదా పడితే పడవచ్చేదాకా ఆకాలంతే అక్కడాయి నిర్ణయాలు తీసుకునే వారైనా ఆచితూచి అంచనాలు వేసుకునే వారైనా లోకమన్న నాటకంలో పాత్రలు రావిలంతా రాసినోడు రాసినట్టు ఉండే తీరా సిద్ధంగా రామా రామా రాసుకున్నానా గుండెల్లో నిజం ఆశ్చర్యాలే లేని జన్మ బాధ హాయిదే పాపమే
మనకంటూ ఉండే సమయం కొంతేనంట ఆస్వాదించాలి వీలైనంత ఆఖరిగా రెండే రెండు నిమిషాలున్నా ఆలోచించాలి నిమిషమైనా సమయంతో సాగిపోతూ నేర్చుకునే వారైనా సమయస్ఫూర్తి గుండెల్లో నా నింపుకునే వారైనా కాలమన్న వాహనంలో యాత్రికులే వీరంతా చేరవేయు చోటుకల్లా వెళ్ళే తీరాల్సిందంట రామ రామ శ్రీ హరే రామ ఆశ్చర్యాలే లేని జన్మ బాధాయి భావం లేని యంత్రం యావో ఏదైనా అవ్వచ్చు నీ యాగం అయ్యే లోపు యావో ఏమైనా పొందొచ్చు నీ యోగం అందే లోపు ఊహించని వింతలు కొన్ని చూపించని పయనాన్ని ప్రతిరోజు సాగించాలని యాత్రం ఉంటుందా సరికొత్తని ఛాయలతోని కనిపించని లోకాన్ని కనులారా ప్రేమించాలని ఆరాటంగా అనిపిస్తుందా? రామ రామ శ్రీ హరే రామ విందామని ఆశ్చర్యాలే లేని జన్మ బాధాయి ఏ భావం లేని యంత్రం. Idiot. హలో మేడం బ్యాగ్ Go to hell. మేడం మేడం మై బ్యాగ్ ఏయ్ So that one customer asked me for Coke. మలేషియాలో ఎయిర్ హోస్టెస్ చాలా బాగుంటారు కదరా బాగా చూస్తే ఏ రాష్ట్రస్ అన్నమాట ఇందాక నలుగురిని చూశాను భలే క్యూట్గా ఉన్నారు డ్రెస్సింగ్ అద్దరింది ఇంత పొడుగు చుట్టూ మినీ స్కర్ట్ చేసుకున్నారు వాళ్ళ రే వాళ్ళ అమ్మాయిలు కదరా అబ్బాయిలు రే నువ్వేంట్రా ఇంత లేటు టికెట్ క్యూ పెరిగిపోతున్నాయి టికెట్స్ ఉన్న బ్యాగ్ పడిసావా లేదు లేదు వేరే ప్యాసింజర్ ట్రాలీలో పడిపోయిందిరా. ఇంత కామ్గా చెప్తున్నావేంట్రా ముందే తీసుకురారా ఆ ప్యాసింజర్ని చూస్తే చాలా భయంగా ఉందిరా. ఎవరో చూపిస్తాను, మీరు వెళ్ళి తీసుకోండి. కొడితే టికెట్ లేకుండా సింగపూర్కి వెళ్ళిపడిపోతా గాడిదని నీలాగా మేము లైట్ వెయిట్ కాదు ముందెళ్ళి తీసుకురా మాకు టికెట్ అవసరం కదలు లేట్ అయితే ఫ్లైట్కి వెళ్ళిపోతాడు పోతాడు కాదు పోతుంది వీడు భయపడ్డానికి ఆడామగా తేడా తెలియటం లేదేంట్రా ఇచ్చేవే పాపం. పాపం ఏంటి? కామ్గా ఊరుకుంటే ఆటలాడతారు, లేకపోతే ఇలానే పారిపోతారు. మళ్ళీ రాని ఇస్తా. బ్యాగ్ ఎదురా అమ్మాయి బాడీ లాంగ్వేజ్ అగ్రెసివ్ ఉందిరా. దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అటాక్ చేస్తుంది. కొట్టడం తిట్టడం కాదు డైరెక్ట్ గా అటాకింగే అవును, కావాలంటే చూడరా. అగ్రెషన్ ఇన్ ఫీమేల్స్, అటాకింగ్ సిగ్నల్స్. మీరు ఎవరైనా నాతో రండిరా. ఎంత బుక్ లో ఉన్నా సరే ఇంత కష్టపడి ఇన్ని ఎక్సర్సైజ్ చేసింది అమ్మాయిలతో ఫైటింగ్ చేయడానిక చిచి నేను రాను రేయ్ నువ్వు పోరా పోరా మనం చేయలేదు పర్లేదు రారా మన బ్యాగ్ తీసుకుని మనల్ని అటాకింగ్ ఎవరో చూపించరా ఫ్యాట్ మొత్తం కరిగించేద్దాం అవసరం అయితే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసి రారా వేసా బ్యాగ్ Whose bag? And who the hell are you? తన ఫ్రెండ్ అనుకుంటా. అవునండి ఆ
అడగడానికి భయపడుతున్నాడు. తప్పు చేసి భయపడుతున్నాడు. ఏదోటి చేసే ఉంటాడండి, అందుకే సారీ చెప్పిద్దామని తీసుకొచ్చాను. సారీ చెప్పరా, చెప్పు, నేను ఉన్నాను కదా, భయపడకో. చెప్తాను అమ్మాయి కనిపిస్తే పాపం సారీ చెప్తాను కూడా భయపడుతున్నాడండి. తీసుకోండి. వాడి తరపు నుంచి నేను పర్సనల్ గా సారీ చెప్తున్నానండి. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. సారీ. పోనీ. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హావ్ వన్ మోర్ పిక్చర్ ప్లీజ్? దేర్ యు గో. వాట్ ఎ స్మైల్. థాంక్యూ, కరెక్ట్ గా వచ్చింది. సారీ రా, అమ్మాయి చాలా బాగుంది, మనసు రాలేదు తిడతాను. ఎప్పుడు ఏ ఎమోషన్లో మాట్లాడాలో నాకు తెలియదురా. నువ్వు మంచి రైటర్ అవ్వలేవు. కోపంలో అలా మాట్లాడుతున్నావు కానీ అందుకే ఈడేడి కాఫీ బార్కి వెళ్ళాడు. వెనకాల బార్ కరెక్టే, ముందు కాఫీ ఏంటబ్బా? నాకు వాళ్ళతో ఫోటో తీరా. తీసిన నమ్మర్రా, గ్రాఫిక్స్ అనుకుంటారు. ఏయ్ వీళ్ళే ఉందిరా, అని భయపెట్టిన అమ్మాయి ఫ్రెండ్ అదిరింది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారా? అక్కడే ఉండి ఉండాల్సిందే. లవ్ చేద్దాం లేదా అని ఆలోచించుకుంటానికి వచ్చాను రా. హాయ్ హాయ్ బేబీ, హాయ్ బ్యూటిఫుల్. వాట్స్ దిస్? ఇట్స్ చాక్లెట్. వావ్, ఇట్స్ సో నైస్. ఇట్ లుక్స్ లైక్ ఎ టాయ్. హాయ్ క్యూట్ కిడ్. వన్ సెకండ్, ఐ షో ఇట్ టు మై ఫ్రెండ్. బ్యూటిఫుల్. రే ఇది భలే ఉంది కదరా. Maria? Hey baby, why are you crying? What happened, baby? Why are you crying? Can't you look after the baby for 1 minute? ఒక్క నిమిషం పాటు పాపం చూసుకోమంటే మా చెల్లెలతో నేను చాటింగ్ చేస్తే నువ్వు చూడడానికి ఏముంది అక్కడ? తినడానికి తిరగడానికి తప్ప ఎందుకు పనికిరావు? ఆ చాక్లెట్ తిన్నవాడిని తీసుకురా, లేకపోతే నువ్వు కూడా వాడుతూనే పో. వాడెక్కడున్నా పట్టుకుని నీ చాక్లెట్ నీకు తెచ్చిస్తాను. అదేంట్రా అలా మేమైపోయావు? నీకు ఫోటో తెద్దాం అనుకున్నాను. ఎందుకు దండేయడానిక? లంకను చూసినా ఉంటే బర్న్ చేసి వచ్చినట్టు చాక్లెట్ చూపిస్తే మింగి సచ్చావు కదరా. నన్ను మింగేస్తాడు రా. ట్విన్ టవర్స్ లో టవర్ లో ఉన్నాడు, ఎంత తాగినా ఎక్కట్లేదు. అది కాదురా, అమ్మాయిని చూసేటప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు చూడరు, తింటూ చూస్తారు. భయం అంటే ఏంటో ఇప్పుడు తెలిసిందారా? నువ్వు భయపడే సైజ్ వేరు, నన్ను భయపెట్టే కింగ్ సైజ్ వేరేరా. రైట్. ఎక్స్క్యూజ్ మీ, 1 beer ఫర్ దిస్ బక్కోడ్ ప్లీజ్. మరి నీకు? అది నాకే, వాడికి జస్ట్ స్మెల్. క్యాన్సిల్. ముందు చెక్ ఇన్ చేసి వచ్చి కూర్చుందాం రా. ఈ లగేజ్తో నేను తిరగలేకపోతున్నా. రే అవునరా, నేను కూడా ఈ లగేజ్తో పరిగెట్టలేకపోతున్నా. ఎప్పుడో పెట్టగడితే ఇప్పుడు వరకు నాతో మోయిస్తున్నావు. బాబాయ్, ఎలాగో ఓడిపోతావు, ఆల్రెడీ అలసిపోయావు, అనవసరంగా ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? ఈసారి డెఫినెట్ గా నెక్కి తీరాలి బాబాయ్. సరే బెట్టేంటి? అయ్య బాబాయ్, ఐన్స్టైన్ లాగా ఆలోచించేస్తున్నాడు. సరే పోనీ అది ఎక్కేద్దామా? ఎక్కడం దిగడం కాదు బాబాయ్, ఇప్పుడు కొత్త స్కీమ్. ఇది ఎక్కడ దొరికిందిరా నీకు? ఇందాక ఎగిరొచ్చింది, ఎందుకన్నా ఉంటుందని దూపాను. సరే ఎంతకీ ఏంటో చెప్పు. ఇది తీసుకుని ఊదుకుంటూ ఎవరు అడ్డొచ్చినా సరే కింద పడకుండా. ఎక్కడికి రా? లగేజ్ దగ్గర ఉండరా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాడు వీడు. చివర గ్లాస్ వరకు ఊదుకుంటూ వెళ్ళాలి. ఎవరు ఫాస్ట్కి వెళ్తే వాళ్ళే నెగినట్టు. ఫస్ట్ ఎవరో చెప్పు. ఎప్పుడు నేనే ఫస్ట్. ఓకే స్టార్ట్. వాళ్ళు వచ్చారు అని మధ్యలో ఆగకూడదు. చివరికి ఎయిర్ హోస్టెస్ వచ్చినా సరే. ఎవరు అడ్డొచ్చినా దీని ప్రయాణం ఆగదు.
ఐఎమ్ ఇన్ లవ్ విత్ హర్. రే రే నేను ఆలోచిస్తున్నానని చెప్పిన అమ్మాయి తనే. నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు, నేను డిసైడ్ అయిపోయా. చూసిన వెంటనే బాగుంది నచ్చింది అంటాం వేరు, ప్రేమించానంటే కకృతిగా. ప్రేమించొచ్చురా, లేకుంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్టే ఉండదు. కరెక్ట్ రా, వీడు బుర్రుంది కాబట్టి నా మనసు అర్థం చేసుకున్నాడు. ఎవరో ముంచూపు లేని లవర్ కనిపెట్టిన కాన్సెప్ట్ ఇది, నేను ఒప్పుకోను. సరే నేను ఒక టెస్ట్ పెడతాను, దాన్ని బట్టి వీడు నిజంగా లవ్ లో ఉన్నాడు లేదో అర్థమైపోతుంది. నీ దగ్గర లవ్ కూడా టెస్ట్ ఉందా? ఉంది. ఒక్క నిమిషం పాటు మీరు ఇద్దరు కాన్సన్ట్రేట్ చేశారు చూడండి. చూసి ముందు చూడరా. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. మూసుకుని చెప్పింది చేయరా. ఇప్పుడు నువ్వేం చూసావో చెప్పు. ఎదురుగా మన గర్ల్ ఫ్రెండ్ నడుస్తూ వెళ్ళింది. అటునుంచి జూడో ఫైటర్లో ఉన్న తన ఫ్రెండ్ వస్తూ ఏదో చెప్పింది. ఈ అమ్మాయి ఏదో చెప్తూ కూర్చుంది. బ్యాగ్ టైట్గా పట్టుకుని ఆ జూడో మన డైరెక్షన్లోనే చూసింది. ఆ తర్వాత నా రైట్లో ట్రాలీ సౌండ్, పైన అనౌన్స్మెంట్. ఎలా ఉంది నా అబ్జర్వేషన్? బాగా ఓవర్గా ఉందిరా. ఇప్పుడు నువ్వు చెప్పరా. ఎదురుగా నడుస్తున్నా మర్చిపోలేని ఆ అమ్మాయి. చుట్టుపక్కల అంతా మబ్బుగా ఉంది. తన కర్లీ హెయిర్ సర్దుకుంటూ అందంగా పోస్టర్లో హీరోయిన్ లాగా చైర్లో కూర్చుంది. కాలు మీద కాలేసుకొని తన భుజం మీద ఉన్న బ్యాగ్ చదువుకుంటూ తెలియని కంగారు, ఏదో ఆలోచన. రొమాంటిక్గా అటు ఇటు చూస్తున్న రెండు అందమైన కళ్ళు. చాలు ఇంకా ఆపేయ్. నువ్వు టెస్ట్ పాస్ అయ్యావు. కంగ్రాట్స్, యూర్ ఇన్ ట్రూ లవ్. థ్యాంక్ యూ. నేను జస్ట్ పాస్ కూడా అవ్వలేదురా. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో. ఇండియా, హైదరాబాద్. నేను ఆలోచించుకుందాం లేదా అనుకుంటున్న టైంలో ఆ అమ్మాయి టికెట్స్ చూశాను. వెరీ గుడ్. అయితే వెంటనే మనం మన టికెట్స్ క్యాన్సిల్ చేసుకొని ఆ అమ్మాయి వెళ్ళే ఫ్లైట్లో మనం హైదరాబాద్కి వెళ్ళిపోదాం. రే ఆ అమ్మాయి కంటే సింగపూర్ బాగుంటుందేమో ఆలోచించరా. నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా? నేనే చేస్తాను రా. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తాను. బ్యాగ్ మన బెట్లో లేదు. టెస్ట్ ఉందరా. ఆ ఫెదర్ బదులు నీ నువ్వు దేశం ఉంటే సగం సేను వదిలిపోయి చల్బే. That's my luggage. Hold on, please. Distance. Have a nice time. Oh, I'm so sorry, sir. You have come to wrong counter. You have to go to another counter. ఓహో It's okay. I Thank you. సారీ. వీడికి ఎక్కడి నుంచాలో తెలియదు కానీ ఎంత దూరంలో నుంచాలో చెప్తున్నాడు మనకి. ఓహో మిస్టేక్ ఎవడేం చేస్తాడు. I know I'm away, but it feels like a dream. I feel like I'm in a fairy tale in 3D. I can see you sigh from the corner of my eye. I know you're waiting and I'm trying to find the way. Hey, hey, I don't know what to say. I wanna touch you but I'm far away. Hey, hey, stay. Time just died here today. రే ధ్రువ్, ఆ అమ్మాయి వెళ్ళే ఫ్లైట్లో టికెట్స్ లేవంట. నువ్వు నిజంగానే ట్రై చేసావా, లేకపోతే నీ మైండ్ కూడా మార్చేసాడా? ఒరేయ్ వీడికంత సీన్ లేదురా. రే అర్జెంటుగా ప్రేమలో పడచ్చు కానీ ఫ్లైట్ ఎక్కలేం బాబాయ్. మరి ఇప్పుడు ఎలా రా? సింగపూర్ వెళ్దాం, అక్కడ అమ్మాయిలు చూద్దాం. ఛీ ఒరే, నీకెప్పుడు అమ్మాయిలు గొడవ తప్ప వేరే దాసే లేదట్రా. రే నువ్వు ముందు వెళ్ళి ఇండియాకి వెళ్ళి నెక్స్ట్ ఫ్లైట్కి టికెట్ తీయేసే. ఈలోగా ఈ అమ్మాయి టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ ఏంటో కనుక్కుంటాను. సరే చెక్ ఇన్ చేసి వచ్చి కనుక్కుందాం రా. వీటిని తిప్పలేకపోతున్నా. రే ఫస్ట్ నేను ఏదో ఒక బ్యాగ్లో వేసి పంపించేయాలరా, నస్ అయిపోతున్నావు కదా. వస్తున్నా. ఏంటి అంత సీరియస్గా టైప్ చేస్తున్నావు? తన్ని కలిసిన తర్వాత ఏమేమి అడగాలో టైప్ చేస్తున్నాను. మరీ ఎగ్జామ్ పెట్టినట్టు కంగారు పెట్టేకే. ఇంప్రెస్ అయిపోయి ఫెయిల్ అయిపోతాడు. నా లైఫ్లో సగం అతనికి ఇవ్వాలి. తన టేస్ట్లు ఏంటో తెలుసుకోకపోతే ఎలా? హలో హలో, బయలుదేరిపోయారా? ఎన్నింటికి వస్తున్నారు? ఫ్లైట్ అరౌండ్ 5:30కి వస్తుంది. పికప్ చేసుకోవడానికి వస్తున్నావుగా. లేట్ అయ్యావంటే చంపేస్తాను. ఇంకోటి, కార్లో సిగరెట్ కంపుంటే పీక నలిపేస్తాను. నువ్వే వస్తున్నావు, వాళ్ళే ప్లాన్ చేసి పంపించేస్తున్నారా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? తన గురించి తెలుసు కదా, మళ్ళీ నువ్వు. తనే బెటర్, ఏదో ఒక మ్యాటర్ అయినా పోస్ట్ చేస్తుంది.
ఏంటి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయితే చెప్పేదాన్ని. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్కి తెలిసిన అబ్బాయి. తను స్టేట్స్కి వెళ్ళిపోవాలట, మళ్ళీ 6 months వరకు రాడట. కానీ ముందు డైరెక్ట్గా ఆ అబ్బాయిని చూడాలి, అతని పద్ధతులు నచ్చాలి, అప్పుడే ఎంగేజ్ అవుతాం. అన్నీ ఓకే అయితే డెఫినెట్గా రేపు ఉంటుంది. అన్నీ ఓకే అయితే అని చెప్పాను కదా. ఏంటి వస్తున్నాం కదా, వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఏమైందిరా? కొంచెం ప్రాబ్లంలో పడ్డాను రా. ఏం లేదురా, స్టోరీ కొంచెం మారింది. ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గాన్ ఎట్ సెకండ్ సైట్. సైట్ డబుల్ అయిపోతుంది. ఆ అమ్మాయి ఇండియాకి ఎంగేజ్మెంట్కి వెళ్తుందిరా. వాట్? హార్డ్ లక్ రా, జస్ట్ ఫర్గెట్ ఇట్. అమ్మాయిలు అంతే, ఎప్పుడు ఖాళీగా ఉంటారో ఎప్పుడు ఎంగేజ్ అవుతారో ఎవరికి తెలీదు. చాలా కన్ఫ్యూజింగ్ రా. మర్చిపోవడం ఎందుకురా? ఆ అమ్మాయి ఫ్లైట్ ఎక్కడానికి ఇంకా 2 hours ఉంది. చెక్ ఇన్ అవ్వాలి, బోర్డింగ్ చేయాలి, ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కాలి. చాలా ప్రయాణం ఉంది. ఈలోగా ఏదైనా వచ్చు, నేనన్నా నచ్చచ్చు. బా రేయ్, 2 గంటల్లో ఎవరినైనా బెదిరించి కన్విన్స్ చేయగలవు కానీ ప్రేమించి కన్విన్స్ చేయలేవురా. రైట్, నాకు నమ్మకం ఉందిరా. హెల్ప్ చేస్తే చేయను కానీ డిస్కరేజ్ అయితే చేయకండి. జరగదని తెలిసి ఎలా ఎంకరేజ్ చేయమంటావు? జరిగితే జరిగింది, లేకపోతే లేదురా. ట్రై అయితే చేస్తాను. మీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. ఐడియా కాదు కానీ నీకు 8 segment ఫార్ములా చెప్తాను. చెప్పు. మనం బయట మామూలుగా లవ్ చేసి ప్రపోజ్ చేయడానికి 1 to 2 years పడుతుంది. ఆ 2 yearsని ఓ 2 hours-లోకి కుదించాను. ఫస్ట్ 15 minutes అమ్మాయిని చూడాలి, లుక్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సెకండ్ 15 minutes ఎలాగోలాగా ఆటలు కల్పించుకొని కొంచెం ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి. థర్డ్ ఇదొకటి మంచి పని చేసి జెంటిల్మెన్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. రేయ్, ఫోర్త్ సినిమాకో కాఫీకో తీసుకెళ్ళాలి. ఫిఫ్త్లో మనం కొంచెం ఫ్లర్ట్ చేసిన ఆ అమ్మాయిని కంపెనీ ఎంజాయ్ చేయాలి. ఓకే, 6-15 minutes-లో తనే నీ దగ్గరకు వచ్చి క్లోజ్ ఫ్రెండ్ లాగా మాటలు కల్పించుకోవాలి. 7th-లో నీ కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఇంకా కలర్ఫుల్గా చూపించి నేను ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనుకునేలా చేయాలి. 8th అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఫైనల్గా ఏదో ఒక మంచి రొమాంటిక్ మూమెంట్ చూసుకొని ప్రపోజ్ చేయాలి. ఏం చెప్పావురా? రామన్ ఎఫెక్ట్. నీ బుర్రంతా మసిల్ సారా. ఐ లవ్ యూ. ఒక నిమిషం, ఇచ్చేయాలి వచ్చేయాలని చెప్పాడు కానీ ఏది ఎలా చేయాలో చెప్పలేదు. మీకు ఒక దారి చూపించాను అంతే, మీతంతా మీరే వర్కౌట్ చేయాలి. ఏదో ఒకటి లేరా, వీడు చెప్తుంటే పాసిబుల్ అనిపిస్తుంది. అయితే పదరా. ఎక్కడరా? నీ థ్రిల్లర్ లవ్ లో ఒక్క నిమిషం వేస్ట్ అయినా డేంజరే. ఒరే, తేడా ఏమైనా వచ్చిందో ఈ థ్రిల్లర్ స్టోరీలో ఫైనల్ గా దొరికే డెడ్ బాడీ నీదే. అరే ఇంకొంచెం దూరంగా ఉంటారా? రేయ్ నువ్వు రావురా. రేయ్ రేయ్, నీ ఐడియాలన్నీ కరెక్ట్ కాదు, ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకుంటా. ఎలా మాట్లాడాలి? స్టార్ట్ చేద్దాం. ఇందాక కొంచెం తిరిగాం కదా, అది తల తిరుగుతున్నట్టుంది. టాబ్లెట్ ఏదైనా? థ్యాంక్ యూ. వెంటనే తగ్గిపోతుంది అంటే ఫస్ట్ టైం కదా, కొంచెం భయంగా ఉంది. టాబ్లెట్ ఎప్పుడు వేసుకోలేదు. మంచినీళ్ళు కావాలా? వేరే ఏమైనా నొప్పులు వస్తున్నాయా? ఎందుకు అలా ఉండిపోయాడు? తలనొక్కమనా? బాగా రిజర్వ్డ్ అనుకుంటా, మాట్లాడితే ముచ్చాలు రాలుతాయేమో. రిజర్వ్డ్ కాదురా, కొత్త కదా, కొంచెం ఇబ్బంది పడుతుంది. అలవాటు అయితే బాగా మాట్లాడుతుంది. అలవాటు పడ్డానికి 6 months పడుతుందా? చూస్తుంటే మినిమం 3 months అయినా పడుతుంది అనుకుంటా.
అయితే ప్రిపేర్డ్గా ఉండండి. అవసరమైతే ఆ అమ్మాయిని 3 to 6 months కిడ్నాప్ చేయాల్సి వస్తుంది. ఏయ్ వద్దురా బాబు, ఆ అమ్మాయి మాట్లాడకపోయినా నువ్వే ఏదో మాట్లాడే. ఆ అమ్మాయి మౌనంగా కన్వే చేసేది వీడు అర్థం చేసుకుని మనతో చెప్తాడు. తనకు అలవాటు ఎవరికి ఎలా ప్రొసీడ్ అయిపోదాం. అంతేగాని కిడ్నాప్లు మడ్డల్లో మైండ్లో తీసానా. ఇప్పుడు నేను కన్విన్స్ చేయడానికి 2 seconds పెట్టింది. నాకు ఆ అమ్మాయికి ఎయిర్పోర్ట్లో మినిమం 2 hours ఉంది. ఈలోగా ఎలాగైనా అమ్మాయి నా వైపు మలుచుకుంటాను. ఒరేయ్ ఫస్ట్ సెగ్మెంట్ టైం అయిపోతుందిరా, ఫాస్ట్ గా ఏదో ఒకటి చెయ్యి. పక్కోడా అనవసరంగా టెన్షన్ పడకు. ఈ టాబ్లెట్ వేసుకో, ఈలోగా నేను ఆలోచిస్తాను. ఆ అమ్మాయి వేసి అటు ఇటు తిరిగితే యాక్సిడెంటల్గా అమ్మాయిని కలిసినట్టు కలవచ్చు. ఎలా? ఏం కావాలి? నొప్పి తగ్గలేదు, ఇంకో టాబ్లెట్ ఇస్తారని. డైరెక్ట్ గా అడగచ్చుగా, దగ్గర కూర్చుంటే తగ్గిపోతుందా? అంటే పరిచయం లేదు కదా, పదే డిస్టర్బ్ చేస్తే బాగోదని. టాబ్లెట్స్ అడగడానికి పరిచయమా, పరిచయం కోసం టాబ్లెట్సా? టాబ్లెట్ కోసం పరిచయం, కోసం టాబ్లెట్. ఆ స్టెప్ ఇచ్చి. థ్యాంక్ యూ. నాకు అసలు తలనొప్పి రాదండి. లాస్ట్ టైం నాకు ఎప్పుడు వచ్చిందో కూడా గుర్తులేదు. మేబీ 7 years బ్యాక్ ఒకసారి వచ్చింది అనుకుంటాను. సడన్ గా మళ్ళీ ఇప్పుడు వచ్చేసిందండి. నాకు ఫ్రీక్వెంట్ గా వస్తుంది. అవసరం లేని కాన్వర్సేషన్ వల్ల మరీ ఎక్కువ వస్తుంది. ఐదారు ఒకేసారి వేసుకోండి, తల తిక్క తగ్గిపోతుంది. వస్తా. ఇదేంట్రా ఇంకా తల మీద చెయ్యేసుకొస్తున్నాడు. ఏమైందిరా, రెస్పాండ్ అవ్వట్లేదా? అవునరా, కాస్త తలనొప్పి కేసే. ఒక టాబ్లెట్ డెఫినెట్గా వేయాల్సిందే. ఓటీరా. దాని గురించి ఏమో కానీ ఆ పక్కన జూడో బాడీ లాంగ్వేజ్ మాత్రం జురాసిక్ పార్క్ లో మధు జురాసిక్ లాంటిది. సింగిల్ గా వెళ్తే డిన్నర్ అయిపోతాం రా. అవునరా, తన బాడీ లాంగ్వేజ్ కాదు, లాంగ్వేజ్ కూడా అగ్రెసివ్గా ఉంది. అవును. రే ఇదేంట్రా ఇంత ఓవర్ అగ్రెసివ్గా వస్తున్నాడు. పట్టుకో, నేను జంప్. ఓర్ని అయ్యా, Where are you hiding? I'll break your legs today. ఏంటి బాబు? ఈ సీట్ నాది, నేను ముందు వచ్చాను. పక్కన కూర్చోచ్చు కదా. ఖర్చు వేసాను కదా. ఫ్లైట్ లో సీట్లకు రిజర్వేషన్, వీటికి కాదు. మేమేం ఫస్ట్ టైం ట్రావెలింగ్ కాదు, ఇది ఎర్రబస్ ట్రావెలింగ్ కాదు. తువ్వాల్లో తుండుగుట్లేడు. పొద్దున్నే వచ్చేస్తారు ఏదో మొహాలేసుకుని ఊరుకోటి. అరే ఈడెక్కడ దొరికాడే బాబు? ఈ మాత్రం దానికి ఇంత హడావుడి చేయాలా? నువ్వు మళ్ళీ వస్తావు మాకేం తెలుసా? లట్లాట వచ్చి కూర్చున్నావు. చంపేస్తాను. నీ చేతిలో చచ్చిపోదామని వచ్చాను. చంపేస్తాడంట.
థర్డ్ సెగ్మెంట్ టైం కూడా అయిపోతుంది. ఏదో ఒకటి చెయ్యరా. ఆ అమ్మాయి మీద ప్రేమ కంటే నువ్వు పెట్టే టెన్షన్ ఎక్కువగా ఉందిరా. నువ్వు ఏదో టెన్షన్ పెట్టడం అనేసి ఏదో ఒకటి ఆలోచించు. ఇది పట్టుకో. తలనొప్పి వస్తుంది. బర్గర్లో ఉన్నంత మీట్ లేదు వాడి బాడీలో. వాడికి అది అవసరమా? బాబాయ్ సెకండ్ అండ్ థర్డ్ సెగ్మెంట్ ఇప్పుడే ఫినిష్ చేస్తాను. నువ్వు వెళ్ళి కైలాస్ దగ్గర ఉండు. ఓకేనా? ఓకే. చాక్లెట్లు తింటే తలనొప్పి ఎక్కువ అవుతుంది. అవి తనకు కావు, నాకు. మీరు అస్సలు తినకూడదు. పింపుల్స్ వస్తాయి కదా. ఇంకెళ్తున్నారా? అయితే ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఈరోజు మా తాతగారు పుట్టినరోజు. మీరు ఇండియాలో దిగ్గానే అక్కడ ఎవరైనా ఒక ఓల్డ్ లేడీకి ఈ చాక్లెట్స్ ఇస్తారా? ఆయన బ్రతుకున్నప్పుడు ఆయనే ఇచ్చేవారు. ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నా. నాది నైట్ ఫ్లైట్ కదా, వెళ్ళేసరికి డేట్ మారిపోతుంది. ఏ మలేషియాలో ముసలోళ్ళు లేరా? మా తాతయ్యకి ఫారినర్స్ నచ్చరు. తను ఫ్రీడమ్ ఫైటర్ కదా. ఇవ్వండి. ఇది ఓల్డ్ లేడీకి, ఇది మీకు. మీరు చేస్తున్న హెల్ప్కి చిన్న గిఫ్ట్. ఏదైనా తీసుకుంటే అది హెల్ప్ అవ్వదు. కొనేసాను, వేస్ట్ అయిపోతుంది. ఏం వేస్ట్ అవ్వదు. ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. మీ తాతయ్య లెగసీ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఓ గుడ్ ఐడియా. ఈ ఐడియా నాకు ఎందుకు రాలేదంటారు? ఇది ఇవ్వండి చాలు. అబ్బాయి ఈ మూత మీకెందుకండి, నేను తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళేంత వరకు నేను మీతోనే ఉంటాను. దానికంటే నేను మోయడమే బెటర్. ఆల్రెడీ మీరు ఎంత హెల్ప్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎంతకంటే ఇబ్బంది పెట్టడం నాకు It's ఇష్టం okay. లేదు. లేదు, మీరు ఇవ్వండి చెప్తాను. ఇట్స్ ఓకే. I'll get it. I'll manage. No, It's okay. నేను తీసుకొస్తాను. ఓ, నన్ను ఎత్తుకో. Very funny. వీడి తాత బుద్ధిలో వచ్చినట్టున్నాయి. వాడు ఓల్డ్ లేడీస్ వెనక, వీడి యంగ్ లేడీస్ వెనక. ఏదో ఎగురుతున్నాడు. ఇండియాలో నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసాం. ఒకసారి రారా. కర్చీఫ్ క్యారీ ఆన్. పగిలిందా? వంగారా. ఇంకా ఎంతసేపు నుంచి ఉంటారు ఇక్కడ? ఏంటిది? దీంతో అయిపోయాడు. అదే ఓ నువ్వెందుకు ఒప్పుకుంటావు? నేను అదవను కదా, ఒప్పేసుకున్నా. ఏంట్రా? ఏమంటే ఏం చెప్పనా? నీకు అమ్మాయి తగిలింది, నాకు ఈడుని ఈడికంట పొడుగ్గా ఆడు తగిలేరు. సర్లేరా, నేను థర్డ్ సెగ్మెంట్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాను. అవునా? నెక్స్ట్ సెగ్మెంట్ ఏం చేయలేదో తెలియట్లేదు. మంచి ఇంప్రెషన్ వచ్చిందంటావా? మంచిదో చెడుదో తెలియదు కానీ ఇంప్రెషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలన్నా ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉందో తెలుసుకోవాలరా, తర్వాత ప్లాన్ చేయగలం. ఒక చిన్న ఐడియా, రీసెంట్ గా ఉండదు కానీ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ఓయ్ జాగ్రత్తగా ఆలోచించి చెప్పరాయి. నన్ను ఇరికించి అంటే కుక్కేస్తాను. ఏంట్రా కుక్కేది? నువ్వు చెప్పరా. నీ సెల్కి నేను డైల్ చేస్తా. దాని స్పీకర్ ఆన్ చేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గర పెట్టి ఇక్కడి నుంచి వాళ్ళే మాట్లాడుకుంటున్నారో విందాం. ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేశా అని చెప్తున్నావు కాబట్టి నీ గురించి ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. అప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఆలోచిద్దాం. ఐడియా బాగానే ఉంది కానీ ఫోన్ మాత్రం నేను అక్కడ పెట్టను. ఏంటి? నువ్వు ఇక్కడే కూర్చో. ఆడు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా సరే నువ్వు కుర్చీలోంచి లెక్క. ఓకే ఓకే ఉండరా. వీడేంటి ఎండిపోయిన జెల్లీ ఫిష్ లో ఉన్నాడు? కొంపదీసి బ్రూస్లీలా ఫైట్ చేయడు కదా? బొంగులే, ఈ ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఓకే.
అంటే నిన్ను చూసి కూడా భయపడాలరా? దగ్గర రా రా రా. Take your seat, you buffoon. పిచ్చ నా పుత్ర. ఇదిగో. చేయను. నేను అమ్మాయికి స్మైల్ ఇచ్చి డైవర్ట్ చేస్తాను, నువ్వు మెల్లగా సెల్ ఫోన్ పెట్టి వెనక నుంచి దుబ్బి. జాతకు డైవర్ట్ చేయరా బాబు, లేకపోతే పగలగొట్టి ఆమ్లెట్ వేసేద్ది. వద్దంటే గంట ముందు తెచ్చావు, ఇప్పుడు చూడు ఏం చేయాలో తెలియక బోర్ కొడుతుంది. మన ఫ్లైట్ వెళ్ళే వరకు నా చుట్టూ ఈ తలనొప్పి తిరుగుతూనే ఉంటుంది అనుకుంటా. ఏంటో వీడు జేమ్స్ బాండ్ అనుకుంటున్నాడా? అటు ఇటు తిరిగి అమ్మాయిని ఫ్లాట్ చేయడానికి. సర్లే వదిలేవే, ఇంకా నయం వేరే ఫ్లైట్ కాబట్టి సరిపోయింది. సేమ్ ఫ్లైట్ అయి ఉంటేనా డైరెక్ట్ గా వచ్చి ఒళ్ళో కూర్చునేవాడు. అరే కైలాష్ పడేంట్రా బా. వాడిచ్చిన చాక్లెట్స్ ఫ్లైట్ ఎక్కిన వెంటనే తినేస్తాను. స్టూపిడ్ స్టోరీ ఒకటి చెప్తే నమ్ముతాం అనుకుంటున్నాడు. అబ్బాయిలు అలానే ఉంటారు, నువ్వు మరీ ఇరిటేట్ అయిపోకు. ఆ పక్కను చూస్తే పిచ్చి ఇరిటేట్ గా ఉంది. వాడి జుట్టు, వాడు బట్టలు వేసుకున్నాడా బట్టలే వాడిని వేసుకున్నాయా అర్థమే కాదు. ఒంటరిగా దొరికితే మడత పెట్టి వాడి పౌచ్లోనే పెట్టేస్తాం. ఆ మూడో వాడు కనిపించాడు కానీ పెద్ద ఫ్లోట్. వాళ్ళు ఇటే చూస్తున్నారు. ఇలా ఇక్కడ ఎంతసేపు కూర్చుంటాం? లే అలా వెళుద్దాం, అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఉంది. తిరిగి తిరిగి కాళ్ళు లాగుతున్నాయి, నేను రాను. సరే అయితే నేను వెళ్ళొస్తా. వీడు మళ్ళీ సెకండ్ సెగ్మెంట్ నుంచి మొదలు పెట్టాలరా. ఫస్ట్ సెగ్మెంట్ తప్ప ఏది పాస్ కాలేదు. ఆల్రెడీ కాఫీకి తీసుకెళ్లే టైం వచ్చింది. సెకండ్ థర్డ్ సెగ్మెంట్ కాదురా, ఈసారి కాఫీ సెగ్మెంటే. ఏ పక్క బాబాయ్, ఈసారి నువ్వు స్మైలీ, నువ్వు ఫోన్ దుబ్బా. ఈ డైరెక్ట్గా ఫైనల్ సెగ్మెంట్కి వెళ్ళిపోతాం బెటర్ రా. ఏ టెన్షన్ లేకుండా ఒక్క నిమిషంలో తెలిపోద్ది. ఎలా? ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ. ఇందాక మన బట్టలు చిక్కున్నప్పుడు మీ కాఫీ పడేశాను కదా, అందుకే ఓ సారీతో పాటు ఓ కాఫీ. ఇది మీ ఫ్రెండ్ కండి, ఇక్కడ లేదనుకుంటా. పర్వాలేదు, మీరు తీసుకోండి. యూ హ్యావ్ ఆల్ ద రైట్, ఇది మీదే. నో థ్యాంక్స్. మీకు నా అలాగే ట్రావెలింగ్ అంటే ఇష్టం అనుకుంటా. నేను ఈ మలేషియన్ ఎయిర్లైన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్, ఇది 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 ఆల్మోస్ట్ అన్నింటిలో తిరిగేశాను. ఒక ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియాలో తప్ప ఇంక దేంట్లోనూ కాఫీ బాగోదు. మీరు వెళ్ళే ఫ్లైట్లో కూడా కనీసం తీసుకునైనా పడేయండి, మీకు ఇచ్చానని తృప్తినే ఉంటుంది. థ్యాంక్ యూ. నేను కూడా మీతో తాగచ్చా ప్లీజ్? మీ కాఫీ మీ ఇష్టం. మీరు బాగా పొదుపుగా మాట్లాడతారన్నమాట. మీరేమనుకోపోతే నేను ఒకటి చెప్పచ్చా? మీరు మాట్లాడేవి 2-3 మాటలే అయినా ఫాట్ అని కుట్టినట్టు ఉంటుందండి. ఊరు పేరు తెలియని వాళ్ళతో అలా మాట్లాడమే అలవాటు. ఓ, పేరు ధ్రువ్, ఊరు హైదరాబాద్. నా ఫ్రెండ్స్ పేర్లు కైలాష్, రామన్. మా నాన్న పేరు కృష్ణారావు, అమ్మ ఇందిర. జనరలీ మిమ్మల్ని మీ ఊర్లో ఏమని పిలుస్తుంటారు? హారిక. కాఫీకి థ్యాంక్స్. వెల్కమ్. చెక్-ఇన్కి టైం అయింది, బాయ్. నా ఊరు పేరు తెలిసాక మీరు మాట్లాడిన ఆ 2-3 మాటలు చాలా స్వీట్గా ఉన్నాయి. అమ్మో, ఈడేళ్ళు ఆయన తీసుకొస్తున్నాడేంటి? హలో హలో, నేను రా హరీష్ని. వాట్సాప్ రా. రేయ్, నువ్వు తెలుగులో షారుఖ్ ఖాన్ కోసం రాసుకున్న ఫ్యాక్షన్ స్టోరీ పంపిస్తావా? మా ఫ్రెండ్ సినిమా తీద్దాం అనుకుంటున్నాడు. పేపర్ మీద ఎమోషన్ అర్థం కాదురా, షార్ట్ కట్లో చిన్న నరేషన్ ఇస్తాను, స్క్రిప్ట్ తర్వాత పంపుతాను. ఇదిగో ఒకసారి మాట్లాడైతే. హలో సార్, గుడ్ ఈవినింగ్. బేసిక్ పాయింట్ ఏంటంటే సార్,
విలన్ ఒక ఊర్లో వేయాలనుకున్న బాంబు మిస్ప్లేసే వేరే ఊర్లో వెళ్ళిపోతుంది సార్. హీరో ఫ్యామిలీ డెడ్, రెవెన్ స్టార్ట్. సినిమా ఓపెనింగే పెద్ద బాంబు వెళ్తుంది సార్. ఆ మంటల్లోంచి ఒక పురివిప్పిన నెమలు బయటకు వస్తుంది. నెమల వెనకాలే ఒక చిన్న బాబు నడుచుకుంటూ వస్తుంటాడు. తప్పటడుగులు వేసుకుంటూ వస్తున్న ఆ బాబు రోడ్డు పక్కనే ఒక వాడన్ బాంబు తీసి ఇస్త్రీ పక్క ఊర్లో కొడతాడు సార్. దడేల్ పెద్ద బాంబ్ బ్లాస్ట్. స్క్రీన్ అంతా ఫైర్, మొత్తం డెడ్ బాడీస్, అంతా డెడ్ సార్. స్లో మోషన్ లో రెయిన్ మొదలైంది. బ్లడ్ ఏమో స్పిల్లింగ్ సార్. సార్ బాబు సేఫర్. సేఫ్. ఆ మంటల్లోంచి నెమల కేకల్లోంచి మన టైటిల్ సార్, ఉగ్రనరం ద మ్యాన్ విత్ మజిల్. కంటిన్యూ సార్, కంటిన్యూ. ఇక్కడ కట్ చేస్తే 40 years తర్వాత నీతి, న్యాయం, ధర్మం అవసరం లేదని స్కూల్ పిల్లలకు నేర్పడం మానేసిన రోజులేదు. అమ్మాయిలకి రక్షణ లేదు, జెంట్స్కి ధైర్యం లేదు, యానిమల్స్కి షెల్టర్ లేదు. అందరూ ఒకలాగే బ్రతుకుతున్న రోజులేదు. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు అని ఎక్కడ చూసినా అత్యాస. కొన్నాళ్ళకి వాళ్ళ అత్యాస నిరాశగా మారిపోయి అందరూ స్టేట్స్కి మైగ్రేట్ అయిపోదాం డిసైడ్ అయిపోయారు. ఆ గ్రేట్ డిప్రెషన్లో సడన్ గా అట్మాస్ఫియర్ లో చేంజ్. హీరో ఇంట్రడక్షన్. సూర్యుడు మబ్బుల్లోకి దాక్కున్నాడు. పొద్దున్నే తెల్లారిపోతుంది. ఉగ్రనరం ద మ్యాన్ విత్ మజిల్ ఆ ఊర్లోకి రీఎంట్రీ ఇచ్చి తన నేల మీద నడుస్తుంటే ఆకాశంలో మబ్బులు పక్క తప్పుకున్నాయి. అక్కడ కావాలంటే ఎఫెక్ట్ కోసం 2 బాంబులు వేసుకొచ్చారు. అది లాజిక్ ఏం లేదు. తను నడుస్తుంటే కరెంట్ స్తంభాలు షాక్ కొట్టేసి బ్యాక్గ్రౌండ్ లో ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోతుంది. కొంచెం మెల్లగా మాట్లాడరా. స్టోరీలో బాంబులు బ్లాస్ట్లు తప్ప వాడికి ఇంకేం అర్థం కానట్టుంది. సార్ తను చూసాక కళ్ళు లేని వాళ్ళు చూడడం మొదలు పెట్టారు. అన్ని లోకాల్లో హోమాలు చేసుకున్నారు. టాటా సుమోళ్ళు, AK-47 నాటు బాంబులు. కాపిస్తే బెటర్ అనిపిస్తుంది. భాగ్యాన్ని ఉతారా సార్ ఇక్కడ సిగ్నల్స్ కొంచెం రాంగ్ గా ఉన్నాయి సార్. నేను మళ్ళీ చేస్తానే మీకు. నెక్స్ట్ టైం ఏంటి సార్? సార్ కొంచెం మెల్లగా. అరే కట్ చేస్తే వావ్, అప్పుడే ఫ్రెండ్స్ చెప్పారా? క్లారిటీ లేదురా. ఇంత సైలెంట్గా మాట్లాడుకున్నారు. స్టోరీ డిస్కషన్ పక్కలకి ఇబ్బంది ఎందుకని. ఓ సరే, కాఫీ సెగ్మెంట్ సక్సెస్ఫుల్ గా పాస్ అయ్యాను. ఇప్పుడే మాట్లాడుకోవడం మొదలైంది. అరే ఫిఫ్త్ సెగ్మెంట్ లో ఆల్రెడీ 5 minutes అయిపోయారా? అయితే నేను వాళ్ళతో పాటు చెక్ అయిపోయి అవతల పక్క వెయిట్ చేస్తుంటాను. ఎంజాయ్. జై హో. ప్లీజ్ గో. కంటిన్యూ. ఓకే చెప్పండి సార్. నానా రకాల మారణాయుధాలతో విలన్ ఫ్యాక్షన్ గ్యాంగ్ టాటాలు చెప్పుకుంటూ హీరో చేసి మొదలుపెట్టింది. కిలోమీటర్ అవతల నుంచిన హీరో అవి టాటాలు కాదు, తన పేలుస్తానికి వస్తున్న టోటాల్ అని తెలిసి టైర్లన్నిటిని ఊపిరితో పంక్చర్ చేసేస్తాను. ఇది విలన్కి చిరాకు వచ్చి పెద్ద బాంబు తీసి హీరో మీద ఇస్తారు. హీరో డైవ్ క్యాచ్ చేసి పట్టుకుని చేత్తో లేపేస్తాడు. ఏంటి బాంబుని క్యాచ్ చేశాడా? నలిపేశాడా? సూపర్ సూపర్. థియేటర్ బ్లాస్ట్ అయిపోద్దంతే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మాతో ఒకసారి వస్తారా? వై సార్? వాట్ హ్యాపెండ్? భయపడాల్సిందేం లేదు సార్, ఇది జనరల్ చెకింగ్ మాత్రమే. Please cooperate with us. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫీస్లో క్లారిఫై చేస్తాం. ఏంటండి ఏంటి? ఇండియన్ ని అరెస్ట్ చేసే పవర్ నీకుందా? అరెస్ట్ అని అనలేదు సార్, మీరు అనవసరంగా కేసు కాంప్లికేట్ చేయకండి. లేకపోతే ఏదో భయపడటం ఏంటండి? మనం ఏమన్నా టెర్రరిస్టులు భయపడటానికి? బొంగుగాళ్ళు. ఐ హావ్ గాన్ సో మెనీ కంట్రీస్ యు నో. Kalau Encik tidak ikut saya sekarang, saya boleh tahan Encik sekarang juga. Kami polis Malaysia mesra kepada teroris. Tapi kami boleh bersikap keras jika Encik tidak memberikan kerjasama. Saya takkan ulang lagi. Oh, అంత సీరియస్ మ్యాటరా? అయితే ఫాలో అవుతాం. పదండి పదండి. I don't know what to say. అంతా నీ వల్లే అంటే ఆగవా. ఫ్లైట్ నైట్ కన్నారు, అప్పుడే చేంజ్ చేస్తారు. ఏం లేదు, లోపల డ్యూటీ ఫ్రీ షాప్ లేదన్నా కొందామని. ఓకే Thank you. వదిలేలా లేడు. మీరు పెళ్లి చేసుకుని అనుకుంటున్నారా? నన్ను కాదు, జనరల్గా అడిగాను. మీ మొహంలో పెళ్లికి ఎలా కనిపిస్తుంటాను? ఏమో, చేసుకుంటే చేసుకుంటాను. లవ్ మ్యారేజా? మనం ఎవరైనా చూస్తే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనిపించాలి. లోపల ఏదో హ్యాపీనెస్, జాయ్ని ఎంజాయ్ చేయగలగాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అలా జరగాలంటే మనకు ఎంతో కొంత పరిచయం ఉంటే మంచిది కదా. మీకు ఎవరిని చూసినా అలా అనిపించలేదా? మీ ఇంటి దగ్గరలో, కాలేజ్లో, పోనీ ఈ ఎయిర్పోర్ట్, అతను చూడండి ఎలా ఉన్నాడు, తెల్లగా బొద్దుగా ముద్దుగా ముద్దులా. సడన్ గా మీకు అతను చేసుకోవాలనిపిస్తే? నాకు అనిపించదు. ఫ్యూచర్లో అనిపిస్తుందేమో. అనవసరంగా కంగారు పడి అరేంజ్ మ్యారేజ్ చేసుకోకండి. అందులోనూ స్టేట్స్లో ఉన్న వాళ్ళు అసలు వద్దు. ఒకవేళ మీకు ఎప్పుడైనా అమ్మని చూడాలనిపిస్తే వెబ్ క్యామ్లో చూసి మురిచిపోవడం తప్ప ఏం చేయలేరు. ఎప్పుడు పడితే అప్పుడు అనిపించడానికి పెళ్ళంటే 10 సార్లు మార్చుకునే నిర్ణయం కాదు. మనం ఆలోచించాల్సినవి చాలా ఉంటాయి. నన్ను అర్థం చేసుకుంటాడా, కెరీర్లో నాకు సపోర్ట్ చేస్తాడా, నన్ను ఇష్టంగా చూసుకుంటాడా, ఇలా.
ticket? ప్లీజ్ పాస్ సార్. Have a nice flight, sir. థ్యాంక్ యూ. Okay. Excuse me, sir. ఎస్ సార్. Can I see your passport? Thank you. Sir, could you please wait here for a while? వై సార్? Just wait. యాలో ఎందుకురా? మరలా హారిక హారిక పెళ్లి గురించి ఏదో అడుగుతున్నా. పదవే. ఏదైనా ఇంపార్టెంట్ ఏమన్నా? హారిక 1 second please. హారిక ఇది చూడు. Sir, please follow me. Sir, Just come with me. I'll let you know in the office. I'll let you know. Okay, I'll be waiting here. సార్ మీ కథ నాలో క్రియేటివ్ సైడ్ని టచ్ చేసింది సార్. సేమ్లో ఏదైనా రీసెర్చ్ చేశారా? ప్లీజ్ గివ్ us your bags and passports. సార్ అసలు ఏం జరుగుతుందో చెప్తారా? మా అంకుల్ ఇండియన్ హై కమిషన్ లో పనిచేస్తున్నారు సార్. ఆయనకు ఫోన్ చేసి మా గురించి కనుక్కోండి సార్. Is he working in the embassy? ఎస్ సార్. Okay. Go and verify this. సార్ యాక్చువల్గా నేను ఒక కథ చెప్తాను. ఇట్స్ నాట్ ఎ స్టోరీ, ఇట్స్ ఎయిత్ వండర్ ఇన్ మై లైఫ్. అవును సార్, ఆ సినిమా పేరు ఏంటంటే ఉగ్ర నరం, మ్యాన్ విత్ మజిల్, యు కెన్ కాల్ హిమ్ as పులి బిడ్డ, టైగర్ మ్యాన్. ఏంటిది? ఇది నేను చెప్పలేదు కదా. బాగుంటుందని నేనే యాడ్ చేశాను. ది టైగర్ మ్యాన్, యు నో, when tiger man walks, clouds separate. Where is he walking? He is walking on the road, clouds separate. I don't believe you. సార్ యాక్చువల్లీ That's ద right. హీరో. You don't believe? You don't believe. But we have to believe our Superman. We have to believe our Spider-Man. You don't believe our Tiger Man. Sir, you should మీరు believe it. emotional That's right. My Tiger Man, number one, we are Indians. You have to believe it. Sorry. I didn't mean that way. You continue. Okay. First, Tiger Man acts afraid of them. But middle, he laughs and changes his emotion. With the sound vibrations, everybody fall into the cut. కాదు, ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మీరు ఉండండి సార్. ఆడియన్స్ పల్స్ తెలియకుండా మాట్లాడతారు. ఏం తెలుసు మీకు? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఏంట్రా? నీకంటే నీ స్టోరీ వీడే బాగా చెప్తున్నాడు రా. Really? Thank you. What happened next? All are dead. But Tiger Man brings them back to life. And then kills them on the spot. లాజికల్ గా ఎలా పాసిబుల్ సార్ అది? ఏంటండి లాజిక్? లాజిక్ గురించి మాట్లాడతారంటే లాజిక్ అంటే లాజిక్ ఏంటా? Sir, these two guys got clearance from the High Commission. What about him? ఐఎమ్ ఆల్సో దేర్ ఫ్రెండ్ సార్. ఎవరో మాకు తెలియదు సార్. You may go. థ్యాంక్ యూ సార్. మన ఫ్రెండ్స్ కాదా? టైగర్ మ్యాన్ అడుగు. ఓ సార్, దే ఆర్ మై ఫ్రెండ్స్ సార్. రియలీ సార్, ట్రూత్ సార్. నా పాస్పోర్ట్ కూడా ఇవ్వండి సార్. Please go and wait in the next room. ఆ రూమ్ కి ఎందుకు లేండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్, బిలీవ్ మీ సార్. Go and wait in the next room. టెల్ మీ మై రైట్స్ సార్. టెల్ మీ మై రైట్స్. We are sorry. You can go. ఎవరు సేవలేదు చెప్తాను. ఓ గాడ్. హలో, ఎక్కడున్నారా మీరు? ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి వదిలేరురా. నువ్వు ఎక్కడున్నావు? నన్ను కూడా ఇప్పుడే వదిలేరు. స్మోకింగ్ జోన్ దగ్గర రండి. Your flight has been delayed due to weather disturbance. ఎందుకు డిలే? పద అడుగుదాం. మనమేమైనా ఫ్రీ టికెట్సా వాళ్ళకి నచ్చినప్పుడు పంపించడానికి? What is happening? We already waited for 1.5 hours in this airport. Sorry, madam. Due to bad weather conditions, the flight has been delayed for 2 hours. What? 2 hours? వెదర్ బాగోకపోతే వాళ్ళేం చేయగలరు? అంతా మన మంచిగా అనుకో. పద. నా లైఫ్లో చాలా విలువైన గంట నన్ను దుబ్బేశారా. ఈ పాటికి నన్ను మర్చిపోయి తన గాల్లో ఉంటుంది. అరే, గంట ముందు పరిచయం అయింది, ఇంకో గంట వరకు గుర్తుంటుంది. తర్వాత మర్చిపోతావరా? ఇండియా టికెట్స్ క్యాన్సిల్ చేసి సింగపూర్ వెళ్ళిపోదాం. ఏమంటారా? మీ కథ అన్నిసార్లు విని విని బుర్రలో ఆలోచించి నరాలు పాడైపోయారా. ఏదో ఒకటి చేయండి. సరే, టాయిలెట్కి వెళ్ళి వచ్చాక కూల్గా ఆలోచిద్దాం. మూడు లేదురా, ఇండియాకి వెళ్ళిపోదాం. సింగపూర్ వద్దు. సరే, కానీ మన ఫ్లైట్కి ఇంకా చాలా టైం ఉందిరా. బయట అలా తిరిగి వద్దాం. మీరు వెళ్ళండి రా,
నేను బోర్డింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. నేను ఎక్కడికి రాను. అరే వీడు ఒక్కడిని వదిలేయటం మంచి ఐడియా కాదనుకుంటారా? డిస్టర్బ్ అయి ఉన్నాడు, ఏమైనా చేసుకోవచ్చు. అరే నువ్వు కరెక్ట్గా చెప్తున్నావా? చూస్తే అర్థం అవట్లేదా? నీకు సైకాలజీ తెలుసో తెలీదో కానీ తెలుసని మాత్రం అందరినీ భయపెడేస్తున్నారా బాబు. రే ధ్రువ్ ఆగరా, అమ్మా అది పట్టుకో. రే ధ్రువ్ ఆగరా. ధ్రువ్ ఇంతకీ ఆ ట్రాలీ మీద ఏం రాశారా? ఏంట్రా ఎవడో రాడేంట్రా? నన్ను ఒక్కడిని ఇలా వదిలేసి వెళ్ళిపోయారేంట్రా? నన్ను చూసి ఏమన్నా భయపడుతున్నారా? భయం ఎందుకురా? ఇప్పటికే రైతులు ఎంతో మంది ఆకలితో అలమటించి ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నారా? కానీ మీరు హత్యలు కూడా చేద్దాం అనుకుంటున్నారా? ఐ డోంట్ కేర్ దిస్ బ్లడీ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ రా. నాకు ఎవరన్నా లెక్కలేదురా. కానీ ఒకటి, చచ్చిపోయేలోపు 1, 2, మేబీ 5 5 చెప్పైనా చచ్చిపోతాను రా. ఐ నో దట్, నాకు తెలుసు. రేయ్ నేను మాట్లాడేదంతా మీరు వింటున్నారని నాకు తెలుసు. ఆ గోడ వెనక నుంచి వింటున్నారా? ఈ గోడ వెనక నుంచి వింటున్నారా? స్ట్రైట్ గా వింటున్నారా? రండ్రా. ఎక్కడి నుంచి వింటున్నారా? ఐఎమ్ రెడీ. రండ్రా తెలుసుకుందాం. రండ్రా. వచ్చారా? What's your name? సత్యనారాయణ స్వామి. Look at the camera. సత్యనారాయణ స్వామి సార్. What's your real name? రియల్ నేమ్ సత్యనారాయణ, ట్రూత్ఫుల్ గాడ్ సత్యనారాయణ స్వామి సార్. What's this? Is this a spy cam? Can I look at there, sir? No. Oh, this is camera, sir. Presented by my wife at my birthday. What is this? Cell phone. Pictures. Oh, pictures. వీళ్ళందరూ నా స్నేహితులు. అప్పుడప్పుడు మీటింగ్స్ లో కలుసుకుంటాం. They are all foreign farmers. I am Indian farmer. Exchanging ideas. Then what's the idea here? అబ్బో కర్మ. నా కర్మ ఏంటి? వాడి ఫోటో కూడా ఇందులో ఉందా? He is my friend, Afghan farmer. We checked his background. He's clear. You may let him go. We are sorry, man. This is a normal formality. You're free. You can go. Thank you, sir. Thank you, sir. I never listen to stories in future, sir. Thank you, sir. రే నువ్వు రాసిన చదివితే దెయ్యాలు ప్రేమలో పడతాయి, అమ్మాయిలు పడరు. రే నేను ఇలాగ రైటన్ కదరా, ఏదో కంగారులో రాసేసాను. నా ప్రేమకు సాక్ష్యం ఎవరూ లేరు. నువ్వు అవుతావా? లేకపోతే మనసుతో మనసు చెప్పుకునే నిజాలు ఇవి. నీ మనసంతా నాతో నింపుకుంటావా? ఇలాంటివి చాలా ఉన్నాయి. నెక్స్ట్ టైం నన్ను అడుగు, నేను చెప్తాను. ఏడ్చవలే. రే వీడు చెప్పింది రాస్తే అమ్మాయిలు దయ్యాలే వస్తారా? హాయ్. It's so magical. You it is phenomenal. Now I'm waiting and I'm trying to find the way. నువ్వు అన్నట్టు నువ్వు బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు. మీరు ఇందాకేదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు, అదేంటో కనుక్కుందామని. అంటే నాకోసం so nice of you. I'm so happy. వీడేదో కొనుక్కోవాలంట. ఎక్సైట్మెంట్ లో కొంచెం ఓవర్ గా రియాక్ట్ అవుతుంది. ఓకే ఓకే, మేము షాపింగ్కి వెళ్ళి వస్తాం. ఐ వాస్ జస్ట్ కిడింగ్. మీరు ఫ్లైట్ డిలే అయింది, మేమేదో ఊరికే అటు ఇటు తిరుగుతున్నాం. సడన్ గా మీరు ఇక్కడ కనిపించారు. ఏదైనా ఇంపార్టెంట్ ఏమో తెలుసుకుందామని. అబే అదేం లేదండి, జస్ట్ బాయ్ చెప్పాను అంతే. ట్రాలీ మీద ఏదో రాసి యు పుష్డ్ ఇట్ టువర్డ్స్ మీ. మీరు రాయడం నేను చూసాను. చూసారా? ట్రాలీ మీద పిచ్చి గీతలు గీస్తూ ఆడుకుంటూ ఉన్నాను అంతే. మీరెందుకో చెప్పడానికి హెసిటేట్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే. లేదు యాక్చువల్లీ నేను ఏం చెప్తున్నానంటే ఇందాక I don't know what to say. I wanna touch you, అది వేరే ట్రాలీ. ఆయన పిచ్చి గీతలు అయితే ఎందుకు భయపడుతున్నారు? అది హ్యాపీ జర్నీ రాశాను అంతే. అదే అయితే ముందే చెప్పొచ్చు కదా. అంటే పిచ్చి గీతలు రాశాను, హ్యాపీ జర్నీ కూడా రాశాను. వెళ్దామా? యా. హాయ్ మమ్మీ రిటర్న్. 1 సెకండ్. చాక్లెట్స్ తో పాటు ఇంకేమైనా చెప్పడం మర్చిపోయారేమో అని అడిగాను, కానీ మీరు తడబడుతున్నారంటే ఏదో కమెంట్ చేశారు. ఐ మీన్ రాశారు. లేదండి, ఇస్తే కాంప్లిమెంట్ ఇస్తాను తప్ప కమెంట్ చేయనండి, ప్రామిస్. కంగారు పడకండి, నేను ఇప్పుడు అదేదో పట్టించుకొని ఫీల్ అవును. బాయ్, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. I don't know what to say. I wanna touch you, but I'm far away.
వాళ్ళిద్దరిని చూస్తుంటే లవర్స్ లా కనిపిస్తున్నారు. నీకు ప్రపంచంలో ప్రతిదీ ఏదో లాంగ్వేజ్లో కనిపిస్తుందా? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కదా. కావాలంటే చూడు, ఇప్పుడు వాళ్ళ బాడీ స్టార్చ్ అవుతాయి, లెగ్స్ దగ్గర అవుతాయి, అదే బాడీ లాంగ్వేజ్. ఏంటి వీడి బాడీకి ఏ లాంగ్వేజ్ లేదనుకుంటా. భయానికి కంగారుకి మధ్య స్థితిలో ఉన్నట్టున్నాడు. హలో, ఏంటి సార్ మిమ్మల్ని అప్పుడే వదిలేసారా? మీ క్రియేటివ్ సైడ్ చూసి ఇంకొంచెం సేపు ఉంచుకుంటారనుకున్నామే. నువ్వెవరు? వీడికి ఏమన్నా కరెంట్ షాక్ పెట్టారా? నిజం చెప్పించడానికి నార్కో టెస్ట్ చేసి ఉంటారు. అది రియాక్షన్ ఇచ్చి Shut up! ఇందాక నేను ఎవరో తెలియదన్నారు. ఇందాక కంగారులో మర్చిపోయాను సార్, ఇప్పుడు గుర్తొచ్చారు. చేదయ్, ఇప్పుడు నేను కంగారులో ఉన్నాను. మీరెవరో నాకు తెలియదు. ఓ నీడు, పోనీ వీడు, పోనీ వాడు, పోనీ వాడు, ఏంటి బేరాలు? ఫ్లైట్లు డిలే అవడం, మేము మళ్ళీ కలవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుడు మా కోసం క్రియేట్ చేసిన మ్యాజిక్ లాగుందిరా. ఇంకొద్దిగా ఛాన్స్ ఉంటే మేమిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినాను. టైంకి జూడో వచ్చేసి తను ఎత్తుకుని వెళ్ళిపోయిందిరా. సరే జూడో వస్తా చెప్ప, మన హీమెన్ గన్ బొమ్మ అంటే ఏమి గుర్తుండదు సీరియస్లీ. అవునరా, ఇది కొట్టాక ఎక్కడ కొట్టే డీడే చెప్పాలి. చెప్పరా రే, నేను ఎంత సీరియస్ గా మాట్లాడుతుంటే జోక్లేంట్రా. సరే ఏం చేద్దాం చెప్పు. ప్రపోజ్ చేయడానికి కొంచెం టైం దొరికింది కదా, అందుకే హ్యాపీ జర్నీ రాశానని చెప్పాను. మంచి పని చేశారు. కానీ దాన్ని నమ్మట్లేదురా, వేరేదో రాశానని డౌట్ వచ్చేసింది. ఇందాక నీ ఎక్స్ప్రెషన్ చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది. అందుకే వేరే ట్రాలీ మీద తను అనుకున్నట్టు రాసి చుట్టూ పిచ్చి గీతలు గీస్తాను. ఒరే, ఈలోగా నువ్వు ఆ అమ్మాయి వెళ్ళే దారిలో ట్రాలీ తీసుకొచ్చి పెట్టే. ఓకే, నీ వెనక నుంచి వెళ్ళి తను జాయిన్ అయిపోతాను. అన్ఎక్స్పెక్టెడ్ గా ట్రాలీని చూసినట్టు నేను యాక్ట్ చేస్తాను, కాన్వర్సేషన్ మొదలు పెడతాను. ఐడియా బానే ఉంది కానీ ఆ పిచ్చి గీతలు ఎందుకురా? నీ కన్ఫ్యూజన్ ఎక్కువ అని అమ్మాయి అనుకోవచ్చు. ఏమైనా మంచి డిజైన్స్ గీ. ఆల్రెడీ కన్ఫ్యూజన్ లా అలా చెప్పేశాను, ఇప్పుడు వేరే డిజైన్స్ గీస్తే ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ అయిపోతుంది. రే, నీ పిచ్చి ప్రేమకే పిచ్చి గీతలే కరెక్ట్ రా. నీ అబ్బా ఆగ్రా. రే, ముగ్గురు 3 పక్కలకి వెళ్దాం. ఆ అమ్మాయి కనిపించిన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే ఓకే, యు గో లెఫ్ట్, యు గో రైట్. సార్ నువ్వెవరో తెలియదన్నాగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇందాక కథ మధ్యలో ఆపేసాను కదా, కంటిన్యూ చేద్దామని. ఏంటి కంటిన్యూ చేసేది? సగం వింటేనే ఇలా అయిపోయాను, పూర్తిగా వింటే ఇంకేమవుద్దు, నాకు అక్కర్లా. సార్, హీరో బాంబుని చేత్తో నిలిపేయడం చూసిన విలను అడిలిపోయి హీరో దగ్గరికి వచ్చి ఐఎమ్ వెరీ సారీ, ఇంకెప్పుడు ఇలా చేయనంటాడు. హీరో ఇట్స్ ఓకే అని కౌగిలించుకుంటాడు. ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఒక్క నిమిషం సార్. ఏంట్రా? హారిక కనిపించిందిరా, అదే ఈ డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాప్ గోల్ సిటీ మధ్యలో ఉంది, అర్జెంట్గా వచ్చేసే. సరే వచ్చేస్తున్నా. ఆ తర్వాత హీరో ఇంటికి కాఫీ తాగడానికి వెళ్ళిన విలన్ కాల్ జారి కింద పడి గతం మర్చిపోతాడు. ఆల్రెడీ ఫ్రెండ్ అయిపోయిన హీరోని ఎనిమి అనుకుని మళ్ళీ కొట్టడానికి లేస్తాడు. అది చూసి హీరో కన్ఫ్యూజన్ లో పడిపోయి ఏం చేయాలో తెలియక టింగ్ 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 అని పరిగెట్టి పారిపోతాడు. తర్వాత పరిగెడతాం అయిపోయి వచ్చి చెప్తాను. ఎంతసేపు పరిగెడతాడు ఏంటో, ఎప్పుడు పూర్తిగా కథ చెప్పడం. Where's the fellow you are just talking to? He just ran away. Is he your friend? Yeah. Can you take me to him? Purpose? నీ ఫ్రెండ్ ఒక దొంగ. వాడు దొంగోడా? ఈ 1000 ఎకరాల ఎయిర్పోర్ట్ లో who knows where he lives? ఫేస్ చూస్తే అలా అనిపించలేదే. అయినా మనకు తలకాయ తిప్పుకొని చూస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నాడంట. ఎందుకు వచ్చింది కూడా సినిమా స్టోరీ చెప్పి ఈయన అటాచ్ చేసాడేంటి? ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బట్టి శ్రీ ఆంజనేయం ప్రసన్నాత ఇప్పుడు మామూలుగా లేడు. వెనక్కి తిరిగి చూస్తాను, వద్దులే. వదిలిపెట్టలేదుగా అమ్మాయ్యా. సార్ గో గో, థ్యాంక్ యూ. Hey, stop it! Stop it! I'm coming! అరే,
చూడు అక్కడ డీప్ స్లీప్ లో ఉందిరా. కానీ హారిక ఇక్కడ లేదు. హారిక ఇక్కడ మా దగ్గరే ఉంది కానీ నువ్వు జూడ దగ్గర ఉండరా. వాట్? రే నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఆ జూడని మాత్రం ఇక్కడ రాకుండా చూడరా ప్లీజ్. నేనేలా ఆపగలనురా? కైలాష్ గారిని పంపు. రే కైలాస్ నాకు ఇక్కడ పని ఉందిరా. నా కోసం చిన్న హెల్ప్ చేయి బిడే. Oh, that's great, man. We saw her and she didn't say we saw her, but she doesn't know nothing about it. Hey, Quiet. what? Please, she has fever. Alright. Thank you very much. I can కొంచెం feel కార్నర్లో పెట్టరా. మరీ ఆబ్వియస్ గా మనం చేసినట్టు తెలియకూడదు. జాగ్రత్త. ఓకే waiting and I'm trying to find the way. Hey, I don't know what to say. I wanna touch you but I'm far away. Hey, stay. Time just died here today. హాయ్. మనం ఇంకా హాయిలు చెప్పుకోవడం మానేయచ్చు అనుకుంటా. ఐ మీన్ ఎయిర్పోర్ట్ మొత్తంలో మనమే ఉన్నట్టు వి కీప్ బంపింగ్ ఇంటూ ఈచ్ అదర్. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్దాం అనుకున్నాను. ఇక మీదట మన హాయిలు థ్యాంక్ యూలు చెప్పుకోవడం మానేయచ్చు. ఎందుకంటే మనం చాలా దగ్గర అదే మనం చాలా దగ్గర ప్రయాణికుల్లాగా ఫీల్ అవుతున్నాను. Switching on the TV, man. No. This match come. Go. Oh, shit! No entry. Oh, sorry. Idiot. Huh? హ్యాండ్సమ్ గానే ఉన్నారు. కాస్త పొట్టేమో. వాళ్ళ హెయిర్ స్టైల్స్ గురించి షూట్ చేస్తున్నా. మీ హాబీయా? నా ప్రొఫెషన్ హెయిర్ అండ్ బ్యూటీ టెక్నాలజీలో మాస్టర్స్ చేస్తున్నా. వావ్, నేను ఎంబీఏ చేశాను. చేసి ఇంకేం చేయలేదు. అంటే నేనేం చేయనని కాదు, చెప్పాను కదా ట్రావెలింగ్ అంటే ఇష్టం అని. మేబీ ఓ హాలిడే రిసార్ట్ స్టార్ట్ చేస్తాను, లేకపోతే టూరిజం సంబంధించి ఏదో ఒకటి ఓపెన్ చేస్తాను. అయినా అరే రే పొట్ట వాడి హెయిర్ స్టైల్ బాగాలేదు. పర్ఫెక్ట్ ప్లాన్ అంటూ ఏమీ లేదు. ఇవాళ ఒకటి అనిపించవచ్చు, రేపు ఇంకోటి అనిపించవచ్చు. రోజు ఏదో ఒకటి కొత్తదనం ఉండేలా చేస్తూ ఉంటాను. కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. మీలాగా నా లైఫ్ లో అన్ని మేబీలు ఉండవు. ఎంత ప్లాన్, నెక్స్ట్ పెళ్లి చేసుకోవడం, తర్వాత ఓన్ బ్యూటీ పార్లర్ చైన్ ఓపెన్ చేయడం. కూల్. ఆపోజిట్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ లాగా మనం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం అనుకుంటాను కదా. ఇప్పుడే ప్రయాణికులం అన్నారు, అప్పుడే ఫ్రెండ్స్ అంటున్నారు. నేను హ్యాపీ జర్నీ అని రాసి చెప్పాను. అటోలో ఇదే. ఇది నేను రాసిన పిచ్చి గీతలే. మరీ ఆబ్వియస్ గా తెలిసిపోతుంది కదా మీ ఫ్రెండ్స్ ఎవరో నేను చూడాలని రాసి పుష్ చేసినట్టు. మీకు అలాగనిపించిందా? దీనికి బాగా స్క్రూ లూజ్ ఏమో, ఉల్లుకుంటూ వచ్చేసింది అనిపించింది. చెప్పు. లంచ్ చేద్దామా? చేద్దాం. సీ యూ. హావ్ టు గో. లంచ్ టైం అయింది, లంచ్కి వెళ్దామా? నాకు ఆకలిగా లేదు. యూ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. అనవసరంగా నీకోసం నేను బర్గర్ తినకుండా వచ్చాను. ఏంట్రా నమ్మిందా? ఏంట్రా నమ్మేది? ఇదేమైనా నమ్మబుల్గా ఉందా? ఇదే కానీ అమ్మాయి నమ్ముంటే నేను డెఫినెట్ గా వేరే అమ్మాయిని చూసుకునేవాడిని. కొంచెం ఎక్కువ తెలినట్టుందా? కొంచెం కాదురా, ఏదో అక్కడ చూడు ఒకసారి. ఈ కథలో హీరో లాగా బాగా ఓవర్ యాక్షన్ చేసింది. బట్టతలు కానీ కొట్టరా, నన్ను కొడతాం కాదు. బట్టతలో తప్పే ఉందిరా నువ్వు చేసి. ఏమైందిరా? ఇది కొంచెం ఫేవర్ వచ్చినట్టుందిరా. ఇది సాల్టా పెప్పరా? డెఫినెట్ గా పెప్పరే.
ఇంత చిన్న ప్రపంచంలో ఇంకా చిన్న ఎయిర్పోర్ట్లో వద్దన్నా కలుసుకుంటున్నాం కదా. కెన్ ఐ జాయిన్ యు గైస్? ఏంటి నన్ను ఫాలో అవుతున్నారా? ఆకలి లేదన్నారు, మీరే నన్ను ఫాలో అవుతున్నారు అనుకుంటా. మీ ఫ్లైట్ ఎన్ని గంటలకి? ఇంకా గంటన్నర టైం ఉంది. అరే నా ఫ్లైట్ నైట్ 8 o'clockకి. పిచ్చ బోర్ కొట్టేస్తుంది. ఏదైనా గేమ్ ఆడదామా? మాతో ఏం గేమ్స్ ఆడతావు? మీకు వార్ గేమ్స్ అంటే మరీ ఇష్టం అనుకుంటాను. నేను డమ్ షరత్స్ లాంటి సాఫ్ట్ గేమ్స్ ఆడుకుంటాను. ప్రతిసారి బట్టలు సర్దుకొని టాక్సీ ఎక్కి ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ కోసం వెయిట్ చేసి ఎవ్రీ జర్నీ షుడ్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. డమ్ షరత్స్ చిన్నప్పుడు ఎప్పుడు ఆడాను. వెరీ సింపుల్. ఇప్పుడు మనం 2 టీంలుగా డివైడ్ అవుదాం. మా టీంలో ఉన్న ఒకరు, మీ టీంలో ఉన్న ఒకరు చెవులో ఒక వర్డ్ చెప్తారు. అది మీరు మాట్లాడకుండా ఏ వస్తువు చూపించకుండా యాక్ట్ చేసి చూపించాలి. అలా చేయకపోతే యూ లూజ్ అ పాయింట్. మీ టీం అంటున్నావేంటి? మేమిద్దరం ఒకే టీం కాదా? అంటే ఒకే టీంలో ఉంటే మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుందని నేనే మిక్స్ చేశా. మీ తాతలాగా నీకు కూడా ప్రిన్సిపల్స్ ఎక్కువ అనుకుంటా. అనుకుంటా. మీ ఫ్రెండ్స్ ఏరి? మీరు రెడీ అంటే నెక్స్ట్ మినిట్ లో వాళ్ళు ఇక్కడ ఉంటారు. సరే. హాయ్. హలో. ఏమండి, ఒక పెద్ద రిక్వెస్ట్. మీరు ఒక చిన్న స్మైల్ నవ్వితే వాడు ఇంకొద్ది రోజులు బతుకుతాడేమో అండి. ప్లీజ్. చూడు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి కాపీ కొనియాలి. ఓకే ఓకే. నేనే గెలిచాను. నన్ను పిల్లాడతావా? టైం అయిపోతుంది, ట్రై చేయి. ఈసారి కరెక్ట్ గా చెప్తాను. ఒకసారి ట్రై చేయి. ప్లీజ్ 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 ప్లీజ్. ఇంక చాలు. నిన్నే పిల్లాడతా రైట్? రైట్. మళ్ళీ వీడియో విన్నా. కానీ ఇంకా నాకు ఆడాలని లేదు. మీరు ఓడిపోయారు. కాఫీ ప్లీజ్. ఫర్ మీ 1 cappuccino with more sugar. మీరు లేసి వెళ్తే బాగుంటుంది. ఓకే. నాకు కూడా. ఒరే 7 Up సూపర్ మోడల్, నువ్వు తన టీమే కదా, పోయి హెల్ప్ చేయరు అతనికి. నేనా? పోరా. సరే బాబాయ్. గుడ్. ఇంత బాగా యాక్ట్ చేస్తున్నావు. నిన్నే పిల్లాడితే ఎలా మర్చిపోయానప్పా. ఏదో అంటున్నారు. అసలు ఏమని రాసుంటారు మీ అనుమానం? సంథింగ్ లైక్ యువర్ సెక్సీ, యువర్ హాట్. ఇంకా ఏమో మీరు రాసే కామెంట్స్ గురించి నేనేం చెప్పగలను? యాక్చువల్లీ నేను ప్రపోజ్ చేశాను. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను రాశాను. ఇందాకే ఫ్రెండ్ అన్నారు, అప్పుడే ప్రేమించేశారా?
నాకు అంత టైం కూడా లేదండి. చూసిన వెంటనే ప్రేమించేశా. ఓ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఇస్ బ్లైండ్. ష్యూర్ యు నాట్ జోకింగ్? నో నో నో, ఐఎమ్ 100% షూర్. ఇది షాకింగ్ గానే ఉంటుంది, కానీ మీరు కొంచెం కూల్గా టెన్షన్ పడకుండా ఆలోచించండి. ఇందులో టెన్షన్ పడాల్సింది లేదు, ఆలోచించాల్సింది అసలు లేదు. ఐఎమ్ ఆల్రెడీ కమిటెడ్. సో ఇక్కడితో ఈ విషయం మర్చిపోండి. మీరు కమిట్ అవ్వలేదు. నా గురించి నాకు తెలుసు, మీకు తెలుసా? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మీరు అబద్ధం ఆడుతున్నారు. నేను అబద్ధం చెప్తున్నానా తప్పించుకోవడానికి చెప్తున్నానా అన్నది నీకు అనవసరం. నీ ఫీలింగ్స్ నువ్వు చెప్పావు, గుడ్. బట్ నా ఫీలింగ్స్ ఇవి, నాకు ఇంట్రెస్ట్ లేదు. థ్యాంక్స్, నీతో కలిసి బాగా ఎంజాయ్ చేసాం. రా. చెప్పేశావా? చూస్తే నీకేమనిపిస్తుంది? ఏమీ అర్థం అవట్లేదురా, కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి తన పోస్టర్స్. ఏడిస్తే సాడ్గా ఉన్నట్టు, నవ్వుతే హ్యాపీగా ఉన్నట్టు తప్ప నీకు ఇంకేం అర్థం కదరా. నో అని చెప్పి కోపంగా వెళ్ళిపోయింది. అది నార్మలే. ఎస్ అంటే మనం భయపడాలరా. అంటే ఇంతసేపు కష్టపడింది ఎస్ చెప్పించుకోవడం కదా. నెక్స్ట్ స్టెప్ ఇస్ ఎస్. తనకున్నాయి రెండే రియాక్షన్, ఎస్ ఆర్ నో. నో ఆల్రెడీ చెప్పేసింది, ఇంకా వేరే చాయిసే లేదు ఎస్ చెప్పడం తప్ప. దుర్యోధన, కనీసం వీడి లాజిక్ వీడికి అర్థమయ్యేలా చూడు. ఎక్కడికి రా అడిగాడు, ఇంకా గంట టైం ఉంది. ట్రై అండ్ ట్రై టిల్ యు సక్సీడ్. వీడు నా చేత ఎయిర్పోర్ట్ అంతా పాదయాత్ర చేయించేటట్టున్నాడుగా. వస్తున్నాడా? వెరీ కాస్ట్. కిందకి వెళ్తున్నానేంటి? You have any pumpkin chocolates? No. Any other shop? I don't know. Okay. అరే దొరికావురా. వాడెవడో హారరో టెర్రరో తెలియని ఫేస్ చేసుకుని నన్ను ఈ ఊరంతా తిప్పిస్తున్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు చెప్తే సగం టెన్షన్ వదులుద్ది. మీకు జరిగిన కత్తవరా చెప్తాను. ఒక గంట కామ్గా ఉంటే ఎవరి దారినాలు వెళ్ళిపోవచ్చు సార్. కామ్గా ఉంటావేంట్రా? ఇంకొక అరగంటలో ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే నేనే పోయేలా ఉన్నాను. బాబు బాబు అయ్యి బాబోయ్ బాంబోయ్, బాబుకి బాబుకి తేడా తెలియట్లేదేంటి? బాంబు గట్టిగా వార్నింగ్ ఇవ్వనా? ఇట్స్ ఓకే, వదిలే. నీలో నడవాలని పాదం తపన, నీలో నిలవాలని ప్రాణం తపన. నీకోసం నా అనువనువులు వెతుకుతున్నాయని, నీకోసం నా క్షణములు వేచి ఉంటాయని. తెలుసుకోవా తెలుసుకోవా తపనలోనే ఉండాలా ఉండాలా. ఏంటి? ఏం లేదు, మీకు కొన్ని డౌట్స్ క్లారిఫై చేద్దామని. ఏంట్రా వీడు ఇలా చూసి అలా ప్రేమలో పడిపోయాడని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు కదా. మరి ప్రేమ అంటే అంతే, ఇట్ జస్ట్ హ్యాపెన్స్ ఇన్ స్ప్లిట్ సెకండ్.
అమ్మాయిల గురించి నాకు తెలీదు, అబ్బాయిలకైతే ఇంతే. తెలియదు కదా, తెలుసుకో. ఇలా ఎవరైనా చేస్తే వాడికి క్రాక్, మెంటల్, స్టూపిడ్, రోడ్ సైడ్ రోమియో ఇలా అనిపిస్తుంది. అదే 1 year మీ చుట్టూ తిరిగితే మీకు అలా అనిపించదు. ఫస్ట్ టైం బాగానే ఉన్నాడు, తర్వాత బాగున్నాడు, ఆ తర్వాత నచ్చాడు. అన్ఫార్చునేట్లీ మనకంత టైం లేదు, అందుకే చెప్పేశాను. ఆర్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఆ 1 year లైఫ్ ఎలా ఉంటుందో మీకు 5 minutes లో చూపిస్తాను. మిమ్మల్ని బైక్లో ఎలా ఫాలో అయ్యేవాడిను, మంచి కార్లో రొమాంటిక్ డ్రైవ్కి ఎలా తీసుకెళ్లేవాడిని, మీ బర్త్డేని ఎంత సూపర్గా సెలబ్రేట్ చేశాను, మీరు ఎంత థ్రిల్ అయ్యారో, ఇవన్నీ చెప్తాను. ఆ తర్వాత డిసైడ్ చేసుకోండి. ఐ థింక్ యూ విల్ హ్యావ్ ఎ బెటర్ ఐడియా ఆఫ్టర్ లిసనింగ్ టు ఆల్ దిస్. ఆల్రెడీ నేను 10 years నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది. చెప్పాను కదా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. నేను చెప్పాను కదా మీరు అబద్ధం ఆడుతున్నారని. అవును, అబద్ధం ఆడుతున్నాను. నా ఇష్టం, నాకు ఇష్టం లేదు. ఒకవేళ మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఏమైనా ఉందా? నాకు అసలు ఏ ఫీలింగ్ లేదు. నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా? పదా ఇక్కడి నుంచి. మమ్మల్ని ఫాలో చేయొద్దు. డోంట్ ఫాలో అస్. చాలా సీరియస్గా చెప్పండి. అమ్మో, ఇక్కడ అందరూ అందరినీ ఫాలో అవుతున్నట్టున్నారు. బర్గర్ కింగ్ లో చాలా బాగుంటుంది. యా, ఐ ట్రైడ్ దెమ్ బట్ చీజ్ ఎక్కువ వేసేసారు. అక్కడికి అలా వెళ్ళాలనుకుంటా. ఆహా, ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చేమో. ఇటు నుంచి వెళ్తేనే దగ్గర. ఐల్ జస్ట్ గో టు ది వాష్రూమ్. ఓకే, నేను ఈ షాప్లో ఉంటా. ఎప్పుడు నీకు అదే గోలా. ఇప్పుడు ఆ షాప్ మొత్తం కొనేకు. సరే. హాయ్. గెట్ లాస్ట్. నా యాక్టింగ్ బ్యాడా, నీ థింకింగ్ బ్యాడా? ఇంకోసారి ఆలోచించు. స్టూపిడ్. గేమ్ గురించి మాట్లాడుతున్నాను. గెలిచింది మనమా, ఓడిపోయింది అల్లా అని అడుగుతున్నాను అంతే. తాత గెలిచాడు. ఇంకోసారి చుట్టుపక్కల కనిపించావో మీద నుంచి విమానం ఎక్కిచేస్తాను. అబ్బో, ఒకడిని మించినోడు ఒకడు. ఇడియట్స్. చూడు ఏంట్రా 2-3 పంచులు ఇచ్చి వెళ్ళిపోయింది. Can you show me some eyeliners? Yeah. I think this shade will suit you, ma'am. You have very beautiful eyes. Thank you. You're welcome, sir. I'll be right back. Okay, ma'am. Cha-cha. Thank you. నా కాంప్లిమెంట్ ఇస్తే నువ్వు థ్యాంక్స్ చెప్తావేంటి? ఏంటో అండి, తెలియకుండా సడన్ గా అలా వచ్చేసింది. ఇప్పుడు మన పాప బాగుంది, ఇదిగో ఈ బాబు. మీ బాబు బాగున్నాడంటే ఆటోమేటిక్గా థ్యాంక్స్ చెప్పేస్తాం కదా, అలాగే వచ్చేసింది. బహుశా నాకు తెలియకుండా మీరు నాకు చాలా దగ్గర అయిపోతున్నారేమో. దేవుడా, ఏదో ఒకటి చెయ్యి. ఓకే, నాకు 1 గంట ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు, నీకేదో ఒకటి చెప్తా. గంట తర్వాత గాల్లో ఉంటారు. ఎక్కడుంటే ఏంటి, ఇండియాలో దిగిన వెంటనే ఫోన్ చేస్తా. నమ్మలేని నిజాలు నేను నమ్మను. మీరు ఇండియాలో దిగ్గానే మీ మైండ్ మార్చేదానికి ఎవరు వెయిట్ చేస్తున్నారో ఏంటో. పోనీ నాకు 45 minutes టైం ఇవ్వు ఆలోచించుకోవడానికి. 45 minutes. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంకెవరైనా అయితే చెప్పుతో కొడతా. ఈ లోపు నన్ను ప్రశాంతంగా వదిలే, డిస్టర్బ్ చేయకు. నేను ఎక్కడ ఉంటాను మీకు ఎలా తెలుస్తుంది? నేను ఎక్కడ ఉంటాను నీకు తెలుస్తుంది కదా. 1 minute. ఆల్ ది బెస్ట్ చెప్పా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎలా అయితే ఆలోచించుకునేలా చేసావు బాబాయ్, కంగ్రాట్స్. ఆలోచించుకోవడానికో తప్పించుకోవడానికో ఎవరు తెలుసురా. 40 minutes వెయిట్ చేసి చూద్దాం. వెయిట్ చేయకూడదురా. అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ హార్ట్. డిస్టర్బ్ చేయొద్దని ఇంద్రా. తన అర్థం ఇరిటేట్ చేయొద్దని. హ్యాపీగా నౌకనేలా ఏదైనా చెయ్యి. ఒక్క నాకౌట్ పంచ్ అంతే, ఇట్ విల్ బి ఓవర్. ఇంకా 40 minutes టైం ఉంది. ఒక 2 minutes ఇస్తే ఆ తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. చెప్తే అర్థం కదా, కంప్లైంట్ చేస్తే కానీ. మీరు ఒక 2 minutes. మిమ్మల్ని ఎయిర్పోర్ట్ మొత్తం ఎత్తుకొని తిప్పుతాను, ప్రామిస్. 40 minutes కదా, నేను హ్యాండిల్ చేస్తా. ఏంటి?
I don't know what to say. I wanna touch you, but I'm far away. Hey, hey, hey. Time to die today. ఇంకోసారి ఇలాంటి డక్అవుట్ అయ్యి స్పీచ్లు ఇచ్చామనుకో ఏదో దారంతో ఊరి తీసేస్తాను. నాకు కొంచెం స్టైలింగ్ వచ్చింది, కావాలంటే ఇంకొంచెం నేర్చుకుంటాను. నా పని అంతా అయ్యాక సాయంత్రాలు మీ పాలకు వచ్చి హెల్ప్ చేస్తాను. నేను ప్యూర్ ఫెమినిస్ట్ అండి. నాకు ఎటువంటి ఈగో ప్రాబ్లమ్స్ లేవు. స్ట్రాంగ్ అండ్ సక్సెస్ఫుల్ ఉమెన్ అంటే నాకు చాలా గౌరవం. మనం ఎగ్జిట్ తీసుకొచ్చి అనుకుంటా. మనం ఎక్కడ ఎక్కువసేపు నుంచి ఉంటే జడుచుకుని కంప్లైంట్ ఇచ్చిన ఇస్తారు. మీతో చెప్పాలనుకుంది ఒకటే, మీతోనే నడుస్తాను. మీరు ఏ పని చేయాలనుకున్నా మీ వెనకే ఉంటా. మీరు నిర్ణయం తీసుకునే లోపల ఇది చెప్పాలనుకున్నా. ఇప్పుడు ఒకటి అనిపించచ్చు, రేపు ఇంకోటి అనిపించచ్చు. మీ మాటలే. ఇవాళ నేను నచ్చాను, రేపు ఇంకోటి నచ్చరని గ్యారంటీ ఏంటి? You don't have an answer. నీకు క్వశ్చన్ ఎందుకు అడగాలనిపించింది? తన గురించి తెలుసుకోవాలని ఇంటెన్షన్ ఏమైనా ఉందా? నో. నువ్వు ఎంత కాదన్నా ఇది నిజము. నింగి కంటే నా ప్రేమ శాశ్వతము. రుజువెలా చూపగలను ఈ క్షణము. తడబాటుగా మారిందా ఈ చోట ఎంతో చట తిరిగిందా. ఏమైంది ఏమైంది నా మాట ఆగింది. నా మౌనంలో తడబాటి దాగుందా. నేను చూస్తే నిజంలో కల ఏదో మిగిలుందా. కలిగిందా ఆశ నాకైనా తెలియకుండా. కదిలిందా ఊహ నన్నేనా అడగకుండా. నీ చెప్పే బదులుకై నా హృదయం వేచిందంట. వాళ్ళు నా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. రేపు కొత్త వాళ్ళు వచ్చినా వీళ్ళ ప్లేస్ మాత్రం మారదు. అమ్మా నాన్న మళ్ళీ పుట్టినా వాళ్ళకే పుట్టాలనిపిస్తుంది. ఇంకెక్కడ బ్రతకలేను. లైఫ్లో కొన్ని ఎప్పటికీ మారకూడదు. మీరు కూడా అంతే, ఎప్పటికీ నాతోనే ఉండాలనిపిస్తుంది. మీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. నేను ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాను. ఓ అది నాకు తెలుసు, కానీ ఇందాక మీరు ఫోన్లో మాట్లాడుతుంటే విన్నా. హౌ చీప్. తెలిసి కూడా ప్రపోజ్ చేసావా? యూ కెన్ రన్ ఆఫ్టర్ మ్యారీడ్ గర్ల్స్ ఆల్సో.
అసలు ఆ అబ్బాయిని చూడాలి, అతని పద్ధతులు మీకు నచ్చాలి, ఆ తర్వాత కదా ఎంగేజ్మెంట్. మీ మాటలే. ప్రేమించుకోవడం అంటే ఒకరికొకరు నచ్చడం కాదు, ఒకరితో ఒకరు బ్రతకడం. అలా చేయడానికి అవతలకి ఛాన్స్ ఇచ్చి చూడాలి కదా. ఛాన్సెస్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. సరే పోనీ చాయిస్ అనుకో, మా ఇద్దరిలో ఎవరికి సూటబుల్లో వాళ్ళని చూస్ చేసుకో. జస్ట్ ఫీల్ లైక్ ఎ ప్రిన్సెస్. అతనే ఎక్కువ సూటబుల్ అనుకుంటాను. నాకు ఇంక కనిపించుకో. అసలు వన్స్ లిసన్ టు మీ. నా గురించి ఏం తెలియకుండానే మీరు ఎలా డిసైడ్ చేస్తారు? నువ్వు ఎంత దూరంగా వెళుతున్నా నీకు అంత చేరువగా నేనున్నా నీడని వేరు చేసే వీలుందా ఏ రోజైనా? అడుగేసేదెప్పుడంట దూరంలో ఆనందం వేచిందా సొంతం కాకుండా దూరంగా వెళుతుందా? Attention passengers. Boarding call to all passengers of MH198. MH198. Thank God, at You have last to రమ్మంటున్నాడు. proceed to gate పద. number ఒక్క 5 minutes, C11 for boarding. Thank you. Attention passengers. Boarding call to all passengers of MH198. MH198. You have to proceed to gate number C11. C11 for boarding. Thank you. I just want to read this. It's written in my language. All right, go on. Thank you. నువ్వు కన్ను మూసాక నీకు తాజ్ మహల్ కట్టిస్తాను. అంతగా నేను ప్రేమిస్తున్నాను. నీ రాసి అన్ని కథలకి హ్యాపీ ఎండింగ్సే, సాడ్ ఎండింగ్స్ ఉండవు. ఆ అమ్మాయి నడుస్తున్నా కూర్చున్నా నీ గురించి ఆలోచిస్తుందని చెప్పగలను. డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసావు. కానీ టైం క్రియేట్ చేయలేం కదరా. కనీసం ఒక్క రోజు టైం అన్నా బాగుండేది. ఇంకా 20 minutes ఉంది. ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నీ టేస్ట్లు ఇంట్రెస్ట్లకి సంబంధించింది. నీ ఆన్సర్స్ నా టేస్ట్తో మ్యాచ్ అవ్వాలి. హే ఆగాగు. మామూలుగా లైఫ్లో హస్బెండ్ అండ్ వైఫ్కి 50% టేస్ట్లు మ్యాచ్ అయితే చాలు. మిగిలిన 50% ఇద్దరు అడ్జస్ట్ అయిపోతారు. కానీ ఇది ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ కాబట్టి 100% మ్యాచ్ అయితే అప్పుడు ఛాన్స్ తీసుకుంటాం. 1000% మ్యాచ్ అవుతుంది. బీ రెడీ టు బీ పార్ట్ ఆఫ్ మీ. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. అలా అవ్వాలంటే మిరకిల్ జరగాలి. తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే నా లైఫ్ నేను 7th month 7th పుట్టాను. నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు ఆ ఇయర్ అంతా నేను క్లాస్ ఫస్టే. నా బైక్ నెంబర్ 7, నా కార్ నెంబర్ 77. ఈ సెల్ నెంబర్ కూడా ఆల్ 7. వాట్ ఐ గెస్. అండ్ నేను ప్రేమించిన వల్ల నువ్వు 7వ అమ్మాయివి. పాస్ అయిపోతానని ఓవర్ కాన్ఫిడెన్స్ తో
వీడు అమ్మాయికి ఒకేసారి 7 వండర్స్ చూపించాడు. లేదు, ఐ వాస్ జస్ట్ జోకింగ్. అంటే ఆ 6 మందికి నేను ఓన్లీ అట్రాక్ట్ అయ్యాను అంతే. చిన్నప్పుడు ఐశ్వర్య రాయ్, పెద్ద కరీనా కపూర్, తర్వాత ఫేర్ అండ్ లవ్లీ మోడల్, ఓసారి 10th క్లాస్ లో ఓ లేడీ కానిస్టేబుల్. దే వర్ ఆల్ జస్ట్ ఇన్ఫాక్చుయేషన్. దాని గురించి కాదు, నేను కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఒక్కసారి క్వశ్చన్ పేపర్ ఇచ్చాక ఆన్సర్ షీటే తీసుకోవాలి, మధ్యలో తీసుకోకూడదు. పోనీ తగ్గిస్తాను. ప్లీజ్ ప్లీజ్ ఓపెన్ చేయొద్దు. లక్కీ నంబర్ కూడా 7. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇంకా 15 minutes టైం ఉంది. కాఫీ షాప్ దగ్గర వెయిట్ చేస్తా. హారిక, ఈ రోజు డేట్ కూడా 7th. ఇంకా 14 minutes టైం ఉంది. నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను వదిలి వెళ్ళిపోతే ఏం చేస్తావు? ఏ, చచ్చిపోతాను. బి, చంపేస్తాను. సి, ఆ అమ్మాయిని ప్రేమిస్తూ గడిపేస్తాను. డి, ఇంకో అమ్మాయిని చూసుకుంటాను. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసిందిరా. ముందు మూడిట్లో ఏదనుకున్నా వీక్ మైండ్ అనుకుంటుంది, ఇంకో అమ్మాయిని చూసుకుంటానంటే ఫికిల్ మైండ్ అనుకుంటుంది. టైం ది క్వశ్చన్ రా. చాలా తెలివైన అమ్మాయి. ప్రేమ త్యాగం 2 కలిసే ఉంటారా? ఫికిల్ మైండ్ లేదు, గడిది గుడ్డు లేదు. నువ్వు సి అని ఆప్షన్ పెట్టరా. దేవదాస్ టైప్ మైండ్ అనుకుని వెంటనే ప్రేమించాను. నేను చచ్చిపోను, చంపేయను. నన్ను కాదని వెళ్ళిపోయిన అమ్మాయి గురించి అసలు ఆలోచించను. ఆ అమ్మాయి అంటే మనస్ఫూర్తిగా ఇష్టం ఉందిరా, కానీ కావాల్సింది దక్కకపోతే డిసప్పాయింట్ అవును. కొద్దిసేపు బాధపడతాను, తర్వాత వేరే అమ్మాయిని చూసుకుంటాను. కరెక్ట్గా చెప్పావరా. వెరీ మ్యాన్లీ డిసిషన్. డి ఓకే పెట్టే. సెకండ్ క్వశ్చన్ చూడండి. నీ చేతిలో టీవీ రిమోట్ ఉంటే ఏం చూస్తావు? ఆప్షన్స్: న్యూస్, సీరియల్స్, స్పోర్ట్స్, మ్యూజిక్. సి స్పోర్ట్స్. అరే ఇది చూడటానికి చాలా ఈజీగా సింపుల్ గా కనిపిస్తుంది, కానీ చాలా టఫ్ క్వశ్చన్. అవునరా? అవును, ఇది చాలా ఎమోషనల్ క్వశ్చన్. ఒక్కో ఛానల్లో ఒక ఎమోషన్ పండిస్తారు. నువ్వు పెట్టే ఆప్షన్ బట్టి ఆ అమ్మాయిని క్యారెక్టర్ ఏంటో తెలుసుకుందాం అనుకుంటా. అవునరా, పని చేద్దాం. ఎక్కువ మంది అమ్మాయిలకి సీరియల్స్ అంటేనే ఇష్టం. నీకు ఇష్టమన్నా లేకపోయినా అమ్మాయితో మ్యాచ్ అవ్వాలంటే సీరియల్స్ అనే పెట్టాయి. రే, అనవసరంగా అబద్ధాలు ఆడమంటావా? గాంధీ తర్వాత నువ్వే మరి. 1000 అబద్ధాలన్నా ఓ పెళ్లి చేయమన్నారా? అది కాదురా, ఒక అబద్ధం ఆడి 1000 సీరియల్స్ బలైపోతానని డౌట్. Boarding call to all passengers of MH198, MH198. You have to proceed to gate number C11 for boarding. ఏంట్రా ఏంటి? యు టాల్ టంకీ. వెన్ ఐఎమ్ యూత్, నేను నీకంటే హైట్ లో ఉండవంట్రా. ఏమనుకుంటున్నావురా? ఐఎమ్ అవార్డ్ విన్నింగ్ ఫార్మర్. యు ఆర్ ఆఫ్టర్ లైక్ జింగిల్ ఫెలో. యు ఆర్ ఫాలోయింగ్ మీ. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. పంట పొలంలో పంది కుక్క ఫేస్ నువ్వును, చెరుకు బండిలో ఎలుగుబట్టి షేప్ నువ్వును. చంపేస్తాను. ఏమనుకుంటున్నారా నువ్వు? ఐ విల్ కిల్ యు, ఐ విల్ స్మాష్ యు, ఐ విల్ బాంబని వచ్చేసిందేంటి? కొంప తీసి ఎవరు వెళ్ళలేదు కదా? ఏంట్రా, ఏంటి ఎదురుగా వచ్చి నిలబడ్డావు? భయపడతాను అనుకున్నావా? ఏంట్రా అలా తీసుకెళ్తున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావురా? నాకెందుకో హారికి స్పోర్ట్స్ అంటే ఇష్టం అనిపిస్తుందిరా. నేను స్పోర్ట్స్ కి టికెట్ పెట్టేస్తాను. రే షోరా? ఇంక నో మోర్ డిస్కషన్స్ ప్లీజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఖాళీగా ఇంట్లో ఉంటే వీటిలో ఏ పని చేయడానికి ఇష్టపడతావు? గార్డెనింగ్, కుకింగ్, మార్కెటింగ్, క్లీనింగ్. ఏంట్రా పని మనిషికి ఇచ్చే క్వశ్చన్స్ బై మిస్టేక్ నాకు ఇచ్చేసింది అనుకుంటా. రే, పెళ్ళంటే జోక్ అనుకుంటున్నావా? రేపు పిల్లలు పుడితే కడగాలి. కుకింగ్ అని పెట్టేస్తాను. 2 సార్లు తిని తనే వద్దంటుంది. Come, take me to him. He is not here, sir. Take me to him. Sir, neck is paining, sir. Document ya maguru. Slow, sir. Sir. రే నీ దండం పెడతాను రా. నెమ్మదిగా పట్టుకోరా. Shut up and take me. నువ్వు ఎక్కడ దొరికేవరా నా ప్రాణానికి? కర్మ. మీ దగ్గర ఏం కొట్టేశాడో చెప్పండి సార్. అదేదో నేనే కొనిస్తాను. ఈ కర్మ కంటే అదే బెటర్. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఏం చేస్తావు? మొత్తం ఖర్చు పెట్టేస్తావు, మొత్తం సేవ్ చేస్తావు, సగం ఖర్చు పెట్టి సగం సేవ్ చేస్తావు, ఇంట్లో ఇచ్చేస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రూపాయలకి ఏమొస్తుందా? ఆపరా, అందరూ మనం ఇక్కడ ఏదో అమ్ముతాం అనుకుంటారు. అది కాదురా, హారికి 100 రూపాయలు కానీ చేస్తా. హే, నీ గురించి మాట్లాడుకుంటున్నా. 100 years ఏంటి ఇంకా అవ్వలేదా? త్వరగా ఫినిష్ చేయి, లేట్ అయిపోతుంది. ఇది అర్థం కాకే సగం చేస్తున్నాం. మళ్ళీ మీరు ఎగ్జామ్ లో ఇన్విజిలేటర్ లాగా వచ్చి ఇంకా చంపుకు తింటున్నారు. నా టెన్షన్ ఫ్లైట్ వెళ్ళిపోతుందని. ఈ లోపు మీరు ఇస్తారా లేదా నీ ఇష్టం. బోర్డింగ్ దగ్గర వెయిట్ చేస్తా. నా దగ్గర ఉన్న కథలో హీరోకి లాస్ట్ లో 100 రూపాయలు
ఇంకా 7 నిమిషాలే ఉంది. నీ దగ్గర ఏదైనా స్టోరీలు ఉంటే వెళ్ళి ఆ హారికకి చెప్పి కొంచెం ఆపు. ఈలోగా నేను ఫినిష్ చేసుకుని వస్తాను. వెళ్ళరా వెళ్ళరా. కోడింగ్ స్టార్ట్ అయిపోయింది అనుకో. హాయ్ హాయ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో పాటు అక్కడి వరకు రావచ్చా? షూర్. మీ టేస్ట్లకి మా వాడు మ్యాచ్ అయితే నిజంగా ప్రేమిస్తారా? ఛాన్స్ తీసుకుంటాను నేను. ఆయన 100% మ్యాచ్ అవడం కష్టం. బై యాక్సిడెంట్ మ్యాచ్ అయిపోతే? అలా జరగడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. రాసి పెట్టుంటే ఇంపాసిబుల్ పాసిబుల్ అవుతుందేమో. 1 minute. మీరు వెళ్తుండండి, నేను వచ్చి జాయిన్ అయిపోతాను. ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించి స్వీటీ. ఏంట్రా ఎప్పుడు లేనిది నువ్వు ఇలా? అర్థం కావట్లేదురా. నాకే తెలియకుండా నేను లైఫ్లో ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందిరా. ఓకేరా. సరే సరే, లెట్స్ గో టు ది 6%. 1% కూడా తను మీకు మ్యాచ్ అవ్వాలనిపించట్లేదా? మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మీరే అన్నారుగా రాసి పెట్టుంటే అని. ఆ రాసి పెట్టినవి తను ఇప్పుడు మ్యాచ్ చేస్తే సరిపోతుంది. డివోర్స్ మీద నీ అభిప్రాయం ఏంటి? తప్పు తప్పు కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో తప్పదు, నాకు తెలీదు. ఇంకా పెళ్లి గురించి మాట్లాడలేదు, అప్పుడే డైవర్స్ గురించి ఉంటుందంటారా? పదా పేర్లు కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఫ్లైట్ మిస్ అయిపోతాం పదా. మీరు కూర్చోండి, కంగారు పడితే ఇంకా టైం ఉంది. దీని గురించి డిస్కషన్ పెట్టుకుంటే సుప్రీం కోర్టుకి వెళ్ళినా మనకు ఆన్సర్ దొరకదు. ఇప్పుడు ఏం చేయాలో చూడు. అయినా ఏం చెప్పింది ఆలోచిస్తున్నావు? సింపుల్ ఆన్సర్ ఇక్కడే ఉంది. నాకు తెలియదు. ఫ్లైట్ మిస్ ఒక్క నిమిషం హారిక ప్లీజ్, ఒక్క నిమిషం ఇచ్చి నేను ఫోన్ చేస్తాను. హారిక ప్లీజ్. హలో హలో, వెళ్ళిపోతుందిరా, టైం అయిపోయినా రాకుండా ఏం చేస్తున్నారు? త్వరగా రా. వస్తున్నాను రా, ప్లీజ్. ఎంత చెప్పినా వినట్లేదురా, నువ్వు రా. లాస్ట్ క్వశ్చన్, మీ జీవితం ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తావు? అమ్మ నాన్న, వైఫ్, బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్? అరే అసలు ఏంటో క్వశ్చన్? ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎలా చెప్తావు? నాకు అందరూ ఇంపార్టెంటే. అరే వైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పేవాడు కావాలనుకుంటుందేమోరా. మనకు టైం కూడా లేదు, ఎక్కువ ఆలోచించకుండా వైఫ్ అని పెట్టాయి. నిజంగా చాయిస్ తీసుకోవాల్సి వస్తే అమ్మ నాన్న కంటే ఇంపార్టెంట్ ఎవరు లేరురా. వాళ్ళే లేకపోతే నేను లేను, ఈ ఎయిర్పోర్ట్ లేదు, అసలు ఈ ప్రయాణమే లేదు. ఇంకా అమ్మాయి ఉంటే ఏంటి, లేకపోతే ఏంట్రా? అది కాదురా, కొంచెం ఆలోచించు. అమ్మ నాన్నకి విలువ ఇచ్చేటోడు ఆ అమ్మాయికి కూడా విలువిస్తాడని తెలుసుకోకపోతే నాకు ఆ అమ్మాయి అనవసరం. నా పేరు అనౌన్స్ చేశారు సార్. సార్ నన్ను వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. ఫ్లైట్ మిస్ అవుతుంది సార్. That man who ate my chocolate gave me this one. How sweet. ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఐమ్ సో సారీ. హారిక హారిక ప్లీజ్. నా మెయిల్ ఐడి harika7@yahoo.com. మెయిల్ చేయండి. harika7@yahoo.com. హారిక ప్లీజ్. హారిక ఇప్పుడే లోనికి వెళ్ళిపోయిందిరా. I need to pass an urgent message to my friends. No, sir, you cannot go inside. Tickets. ఆ టికెట్ చాలు. Sir, it's very important, sir. I have tickets also. Please let me. This is not your flight, sir. Your flight is that side. Sir, try to understand, sir. It's urgent. Sir, you can go to the Malaysian Airlines counter. They will pass on the information. Where is it, sir? Go straight and turn left. Okay. You're welcome. MH198 to Hyderabad. Final call to passengers Swami. Coming. Just wait. రే ధ్రువ్ స్వామి అంటే ఆడే అనుకుంటా. పేపర్ అడిగి పంపిద్దాం. అయితే ఆపండి రా. స్వామి గారు చిన్న హెల్ప్ చేసి అమ్మ మీరా? ఇంకా నేనే కదా వెరీ సార్ సార్ ప్లీజ్ సార్, ఈ పేపర్ ఫ్లైట్ లో ఉన్నా మాకు ఇవ్వాలంతే ఈ సార్. పేపర్లో ఎన్ని డేంజరస్ కథలు ఉన్నాయనయ్యా. నేను యథార్థ సంఘటనలు విందల్చుకున్నాను. సార్ మీకు కాల్ పట్టుకుంటాను సార్. నో వే, ఇది స్టోరీ కాదు సార్. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని ఒప్పించడానికి నాకు 2 గంటల టైం ఉంది. 2 గంటలేనా? ఇస్ ఇట్ పాసిబుల్? అవును సార్, 2 గంటల క్రితమే అమ్మాయిని ఎయిర్పోర్ట్లో చూశాను. ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఇక్కడ పరిగెత్తుకుని వచ్చేసరికి ఆ అమ్మాయి ఫ్లైట్ ఎక్కేసింది సార్. ఆ తర్వాత మీ చేతుల్లో ఉంది సార్. ఇది తీసుకెళ్ళి మీరు అమ్మాయికి ఇవ్వాలి. ఆ తర్వాత ఏమవుతుందో నాకే తెలియదు. గొడవలేం జరగవు కదా? మహా అయితే పేపర్ చించేస్తుంది, అంతకు మించి తనేం చేయదు. సార్, ఈ ఒక్కసారిగా నన్ను నమ్మండి సార్. ఏదైనా తేడా జరిగితే ఇంక జీవితాంతం ఎవరిని నమ్మకండి. ఓకే ప్లీజ్ సార్, ఈ ఒక్క హెల్ప్. పేరేంటి? ధ్రువ్. నీ పేరు కాదు, అమ్మాయి పేరు. హారిక సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చూడు బాబు, నేను రైతుని. ఎన్ని దెబ్బలు తగిలినా మనిషిని మట్టిని నమ్మడం మానలేదు. ఆల్ ద బెస్ట్. బాయ్. కమింగ్.
ఈమెయిల్ ఐడి చెల్లింది కదా, మెయిల్ చేద్దాంరా. ఎక్కడ మిస్టేక్ జరిగిందిరా? ఏదేమైనా ప్రయాణం మర్చిపోలేనురా. పద సింగపూర్కి వెళ్దాం. ఏమైందిరా? దట్స్ లైక్ ధ్రువరా, కమాన్. Yes! Yeah. Woo! Yes! చెప్పారా 1000% మ్యాచ్ అవుతుందని. నీకు కూడా ఈవినింగ్ ఇండియా ఫ్లైట్ టికెట్ తీయాల్సి, ఇద్దరు కలిసి వెళ్ళిపోదాం. నీ ఫ్రెండ్ కూడా లగేజ్ వేసుకొని తీసుకెళ్ళిపోదాం. Let's go, princess! ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ కమింగ్. నీకు నిజం చెప్పనా, నువ్వు రాసిన దానిలో ఒక్కడి కూడా మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అయినవి రెండే రెండు. ఒకటి మన లక్కీ నెంబర్, ఇంకోటి నా తాజ్ మహల్. అసలు అంతా వీడే. వీడు చెప్తేనే మొత్తం తప్పు తప్పు రాశాను. నీ కరెక్ట్ రాస్తే వద్దు తప్పు రాయాడు.